అర్చావతారాల్లో శ్రీరంగమే మొదటిది. సరే, బ్రహ్మదేవుడు ఒక నిమిషం ఉండవయ్యా అని ఇలా కళ్ళు మూసుకొని యోగ దృష్టిలో చూస్తే కళ్ళు తెరిచాడు. ఇంద్ర, నువ్వు కాదు బాధపడాల్సింది, నేను బాధపడాలన్నాడు. ఎందుకు? నీ పదవికి ఏం లేదు, మా రంగనాథుడిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. తిరువేంకటంలో చూసామనుకోండి, భగవంతుడు ఎలా ఉన్నాడు? నిలబడి ఉన్నాడు. మరి అక్కడ రావటం భగవంతునికి ఉద్దేశం కాదట. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చి శ్రీరంగంలో పడుకున్నాడంట భగవంతుడు. అక్కడ ఉండటమే ఉద్దేశ్యము. నిత్యసూరులందరూ వచ్చేశారు. ఒకవైపు పెద్ద ఘోషం, జితంతే జితంతే జితంతే, భగవంతునికి జయము కలుగుగాక జయము కలుగుగాక అని అందరూ ఘోషిస్తూ ఉండగా అలా విమానం బయటికి వచ్చిందండి. శ్రీరంగానికి ఇంత గొప్పతనం రావటానికి కారణం ఏమనంటే ఆళ్వార్లు. శ్రీరంగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీరంగానికి వెళ్ళాలి అని అనుకుంటే చాలు, యముడు మన జోలికి రాడంట. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. యద్బృందావనపండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకరసౌఖ్యసాక్షి జలజప్రస్పర్ధమానర్ధియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూత్యప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః. శ్రీరంగిణో మంగళం. మన తాడిపత్రిలో చింతలరాయస్వామి, చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో శ్రీరంగ మహాత్మ్యం గురించి చెప్పాలి అని ఇక్కడి పెద్దలు ఆశపడ్డారు. దానికి తగినట్లుగా మా రంగనాథుడు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మా వైభవాన్ని నువ్వు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి ముందు చెప్పుగాక అన్నారు మా రంగనాథ స్వామి. అందుకని దాసుడు మా రంగనాథుని ప్రతినిధి అయి, మన రామానుజుల స్వామి ప్రతినిధి అయి ఇక్కడ కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట దాసుడు చెప్పాల్సిన విషయము, ఇక్కడ ఈ దేవాలయం ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగాను అతి శ్లాఘ్యమై అతి వైభవోపేతమై విరాజిల్లుతోంది. ఇది మనస్సులో నుంచి వచ్చిన మాట. ఎందుకంటే దేవాలయం భక్తులను ఆకర్షించేటప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి. అక్కడ ఈ దేవాలయం ఆ ప్రాంగణం నుంచి ప్రారంభించి ప్రతిదీ కూడా అతి సుందరము. చూస్తూ ఉంటేనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. అది మాత్రం కాదు, ఒక్కో మండపం కూడా ధ్వజస్తంభం తీసుకుంటే అదొక అందం, బలిపీఠం తీసుకుంటే అదొక అందం, పక్కన మన భగవంతుడు వేంచేసి ఉండేటువంటి ఒక మండపం ఉంది. అక్కడ మన భగవంతుడు శయనోత్సవం ముందు కొనియాడేవారంట. ఆ మండపం చూస్తే అదొక అందం. అలాగే ప్రతి మండపం కూడా అందం. అటువంటి దేవాలయంలో మనకు చింతలను తొలగించేటువంటి చింతలరాయస్వామి, దాని తర్వాత అటువైపు వెళ్తే ఆనందవల్లి అని మనకు ఆనందమును చేకూర్చేటువంటి అమ్మవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరుప్పావై మీ అందరికీ తెలుసుంటుంది, అవునా? వరుత్తముం తీర్ంద్ మగళందేలో రెంబావాయి అని పాశురం వస్తుంది. ఒరుత్తి మగనాయ్ అనే పాశురంలో వరుత్తముం తీర్ంద్ మగళంద్ అన్నారు. వరుత్తం అంటే ఏంటండి? దుఃఖములు, చింతలు అని అర్థం అన్నమాట. మొదట చింతలు పోవాలి. వరుత్తముం తీర్ంద్, మన వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటే
చింతలన్నీ పోతాయి. చింతలరాయ స్వామి కదా, అక్కడ వరుతం తీరుంది. అటువైపు అలా వెళ్ళారనుకోండి, ఆనందవల్లి మగిழ்ந்து. మగిழ்ந்து అంటే అర్థం ఏంటి? ఆనందము అని అర్థం అన్నమాట. ఆ ఆనందాన్ని ఇచ్చేది మన అమ్మ కాబట్టి ఒరుత్తి మగనాయి పాసురం. ఆ పాసురంలో వరుత్తమం తీరుంది మగిழ்ந்து అని చెప్పింది మన గోదాదేవి. దాన్ని ఎక్కడ సాక్షాత్కరించుకోవచ్చంటే ఈ దేవాలయంలో సాక్షాత్కరించుకోవచ్చు. మన ఆచార్యులు అప్పుడప్పుడు కొన్ని పాసురాలు తీసుకొని విదేశాలకు సమర్పిస్తూ ఉంటారు. రామానుజుల వారు మేల్కోటె తిరునారాయణపురంలో ఉండేటువంటి ఆ భగవంతుని కోసమని ఒక దశకాన్ని సమర్పించారు అంటారు. ఎవరి దశకాన్ని? నమ్మాళ్వార్లు రచించినటువంటి తిరువాయిమొழிలో ఉండే దశకాన్ని రామానుజుల వారు సమర్పించారు. ఆ రీతిలో ఒరుత్తి మగనాయి పాశురాన్ని దాసుడి ఇక్కడ మన భగవంతుని కోసం సమర్పణ చేస్తున్నాను అన్నమాట. దాసుడికి అలా చేసే అర్హత ఉందని కాదు, ఆ అర్థానుభవం ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది కాబట్టి దాసుడు అలా చెప్పటం జరిగింది. అటువంటి మహత్తర స్థానంలో ఒక పెద్ద సంకల్పం చేశారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు. శ్రవణ యజ్ఞము అని అందరం కూడా శ్రవణం చేయాలి, మంచి విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకోవటం అది చాలా శ్లాఘనీయము. ఎందుకంటే ఒక గుడికి వచ్చామా, ఏదో మ్యూజియం లాగా భగవంతుని దర్శించుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్లు కాకుండా ఒక మందిరంలోకి మనం వచ్చి బయటికి వెళ్ళేటప్పటికీ ఏదో కొంత జ్ఞానాన్నైనా సంపాదించి వెళ్ళాలండి. ప్రతి చోట త్వరగా వెళ్ళిపోవాలి, భగవంతుని దర్శించుకోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళామే ఏమైనా తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తే లేకుండా పోతోంది. అందుకని అటువంటి ఈ కాలంలో లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదో విషయం తెలుసుకొని వెళ్ళాలి అని ఈ యొక్క సంకల్పం వీళ్ళు చేయటం అత్యంత శ్లాఘనీయము. ఆ శ్రవణ యజ్ఞంలో దాసుడికి శ్రీరంగ మాహాత్మ్యము అనేటువంటి ఒక శీర్షికను ఇచ్చారు. ఇక్కడ ఉన్నదేమో వెంకటేశ్వర స్వామి. చెప్పాల్సిన విషయం ఏమిటో రంగడు గురించి. అదేంటండి వెంకటేశ్వర స్వామి ముందు రంగనాథుని వైభవం చెప్పడం ఏంటి అంటే ఒక మాట చెబుతానండి. పురాణం అంటుంది, సాధారణంగా ఒక నదిలో మీరు స్నానం చేస్తున్నారు అనుకోండి, ఆ నదికి వెళ్ళి నదిలో స్నానం చేస్తూ ఆ మాయా దగ్గర ఉండేటువంటి నది అయితే బాగా ఉండేది, ఇది బాలేదు అని చెప్పకూడదంట. ఏ నదికి వెళ్ళి స్నానం చేసినా సరే ఆ నదిని నిందించి మాట్లాడకూడదు, అలాగే మరొక నదిని శ్లాఘించకూడదు అంటారు. కానీ ఏ నదికి వెళ్ళినా గంగను శ్లాఘించవచ్చును అని అంటారు. గంగను మాత్రం శ్లాఘించవచ్చునట. అలాగే చంద్రపుష్కరిణిని శ్లాఘించవచ్చంట. ఎక్కడికి వెళ్ళినా సరే మా చంద్రపుష్కరిణి ఇటువంటిది అని శ్లాఘించవచ్చు అని పురాణం అంటుంది. అలాగే కావేరికి కూడా అంత మహాత్మ్యం ఏర్పడటం మనం చూడబోతున్నాం ఈరోజు. ఆ మహాత్మ్యం ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా కావేరిని కూడా కొనియాడవచ్చును, శ్లాఘించవచ్చును అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ రీతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు కూడా మన రంగనుణ్ణి ఇక్కడ శ్లాఘించడంలో ఏ లోటు లేదు. మరొకటి, మన ఆళ్వార్లలో తిరుప్పాణాళ్వార్ అనేటువంటి ఆళ్వార్లు ఉన్నారు. వారు ఏం చేశారంటే మందివాయి వడవేంగడ మామలై వానవర్హళ్ సంధి చెయ్య నిన్నాన్ అరంగతర విననయాన్ అన్నారు. ఏమన్నారు? వెంకటేశ్వర స్వామి తిరువేంకటమలలో ఉండేటువంటి ఆ స్వామి ఇంకెవరో కాదు, మా రంగుడే అనేసారనమాట. అంటే ఆ భగవంతుడే పైనుంచి పరమపదం నుంచి కిందికి రావాలి, శ్రీరంగానికి రావాలి అని సంకల్పించాడంట. సంకల్పించిన వాడు కింద చూశాడు. ఇప్పుడు ఇక్కడ కింద దిగుతున్నాం అనుకోండి, ఏం చూస్తున్నాం, అక్కడ ఒక మెట్టులాగా ఒక ఎత్తైన ప్రదేశం ఉంటే దాని మీద అడుగు పెట్టి కిందకి దిగమ్మా మనం. అలాగే వైకుంఠ విరక్తాయ ఎక్కడొచ్చాడు? స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ అని వైకుంఠాన్ని వదిలి కిందికి వచ్చేటప్పుడు చూశాడు, కొండ పెద్దగా ఉంది. ఆ కొండ మీద అడుగు పెట్టాడు, అక్కడ నిల్చున్నాడు భగవంతుడు. సాధారణంగా మన ఇంటికి ఒకరు వచ్చారనుకోండి, వాళ్ళు నిలబడుతూ ఉన్నారంటే అర్థం ఏంటి? వెంటనే బయలుదేరాలి అనుకుంటున్నారని అర్థం అన్నమాట. లేదు, నేరుగా వచ్చారు సోఫాలో కూర్చుండిపోయారు అనుకోండి, అర్థం ఏంటి? ఒక అరగంట ఉంటారని అర్థం. ఒకరు వచ్చారు పడుకుని పోయారు అనుకోండి, ఈరోజు ఇక్కడే అని అర్థం అన్నమాట. అంటే ఎక్కువసేపు ఉండబోతున్నారు అని. అలా తిరువేంకటంలో చూసామనుకోండి, భగవంతుడు ఎలా ఉన్నాడు? నిలబడి ఉన్నాడు. మరి అక్కడ రావటం భగవంతునికి ఉద్దేశం కాదట. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చి శ్రీరంగంలో పడుకున్నాడంట భగవంతుడు. అక్కడ ఉండటమే ఉద్దేశ్యము. అప్పుడు వెంకటేశ్వర స్వామి వేరు, రంగనాథ స్వామి వేరు కాదు. కాబట్టి వారి ముందు వీరిని శ్లాఘించటంలో తప్పు లేదు అన్నట్లుగా కూడా భావించవచ్చును. చాలండి.
మనకు ఉపోద్ఘాతంలోనే సమయం అవుతూ ఉంది. మా రంగడి గురించి చెప్పడానికి బోల్డ్ అని విషయాలు ఉన్నాయన్నమాట. దాసుడు అక్కడ ప్రవేశిస్తాను. మనం ఇప్పుడు అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి అంటే సృష్టికాలానికి వెళ్ళాలి. శ్రీరంగానికి తర్వాత వద్దామండి. సృష్టికాలానికి వెళ్దాం. సృష్టికాలం అంటే ఏంటి? ప్రళయకాలం అయిపోయి భగవంతుడు మొట్టమొదటిసారి, అంటే ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. సృష్టి అంటే కొత్తగా జీవాత్మలను భగవంతుడు సృష్టించాడనేది ఎప్పుడూ లేదు. ఎప్పుడు జీవాత్మలు ఉంటూ ఉన్నారు. ఒక సృష్టికాలం అయిపోయింది, ప్రళయకాలం వచ్చింది. ఆ ప్రళయకాలం అయిన తర్వాత మళ్ళీ సృష్టికాలం వస్తుంది. ఆ సృష్టికాలం అయిన తర్వాత మళ్ళీ ప్రళయకాలం, మళ్ళీ సృష్టి అని ఇది ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ సృష్టికాలం ఇటు ఈ సమయాన ఇప్పుడు ఏ సృష్టికాలం జరుగుతుందో దీని ప్రారంభానికి వెళ్ళాలి. భగవంతుడు ఏం చేశాడు? మొట్టమొదట బ్రహ్మదేవుడిని సృష్టించాడు. విష్ణు పురాణం అంటుందండి, బ్రహ్మాండాన్ని సృష్టించాడు భగవంతుడు. పెద్ద బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటేనే పెద్దది అని అర్థం అన్నమాట. అటువంటి బ్రహ్మాండంలో ఏకార్ణవము అని అంటారు, పెద్ద సముద్రం ఒకటి. ఆ సముద్రంలో భగవంతుడు పడుకొని ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క నాభీ కమలం, నాభిలో నుంచి ఒక కమలం వెలువడింది. ఆ కమలంలో నుంచి చతుర్ముఖుడైనటువంటి ఒక దేవత ఉత్పన్నుడయ్యాడు. సృష్టికాలానికి వెళ్ళిపోయాం. చతుర్ముఖ బ్రహ్మ అలా బయటికి వచ్చాడు. బయటికి వస్తే సాధారణంగా ఎక్కడైనా సరే ఒక పిల్లవాడు పుట్టాడంటే అందరూ పక్కనుండే వాళ్ళు అందరూ కూడా ఉత్సాహంతో అక్కడ గెంతులు వేస్తూ సంతోషపడుతూ ఉంటారు. పాపం బ్రహ్మదేవుడు పుట్టాడండి, పక్కన ఎవ్వరు లేరు, అంధకారం, చిమ్మ చీకటి ఉన్నది. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అలా ఏం చేయాలో అర్థం కాక అతను బాధపడుతూ ఉన్నప్పుడు భగవంతుడు మొట్టమొదటిసారిగా వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడో తెలుసా? హంస రూపంలో వచ్చాడు. భగవంతుడు హంస రూపంలో వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మ ఆ హంసమును చూసి అడిగాడు అన్నమాట, కస్త్వం. కస్త్వం అంటే అర్థం ఏంటి? సంస్కృతంలో నువ్వు ఎవరు, నువ్వు ఎవరు అని అడిగాడు. ఇప్పుడు వెంటనే ఆ హంస రూపంలో ఉండేటువంటి భగవంతుడు అన్నాడు, కస్త్వం అన్నాడు. అదేంటండి, కొన్నిసార్లు మనొక ప్రశ్న వేస్తే వెంటనే మరొక ప్రశ్న వేస్తారు చూసారా? అలాగే కస్త్వం అని అడిగితే అతను అన్నాడు కస్త్వం అన్నాడు. కానీ అర్థం ఏంటో తెలుసా? భగవంతుడు బ్రహ్మను చూసి త్వం కహ, నువ్వు కహ అన్నాడు. అంటే ఏంటి? బ్రహ్మదేవునికి పేరు పెట్టాడు. తండ్రి వచ్చేసారు, తండ్రి వచ్చి నువ్వు కహ అంటే అర్థం ఏంటి? క అనే మాట అతనికి పేరు అని. బ్రహ్మదేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి, దాంట్లో ఒక పేరేంటి? కహ అనేది అతని పేరు అన్నమాట. కాంచీపురం విన్నారా? కాంచీపురం, కాంచీకి కాంచీ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా మీకు? కైతి బ్రహ్మణో నామ తేన తత్రాంచితో హరిహి తస్మాత్ కాంచీతి విఖ్యాత పురీ పుణ్య వివర్ధిని. క అనే మాటకు బ్రహ్మదేవుడు అని అర్థము. ఆ బ్రహ్మదేవుని చేత భగవంతుడు ఎక్కడ పూజింపబడ్డాడో ఆ ప్రదేశానికి కాంచీ అని పేరు వచ్చింది. అంటే బ్రహ్మదేవుడికి క అనే పేరు అన్నమాట. ఇప్పుడు హంసరూపి అయినటువంటి భగవంతుడు పేరు పెట్టేశాడు. ఏమన్నాడు? త్వం కహ అన్నాడు. పాపం బ్రహ్మదేవునికి అర్థం కాలేదు. నువ్వెవరయ్యా అని అడగ్గా నేను హరిని అన్నాడు. అహం హరిహి, నేను హరిని అని చెప్పాడు అన్నమాట. దాని తర్వాత అసలు నన్ను ఎందుకు సృష్టించావు, నేను ఎందుకు ఉన్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి అని అడగ్గా భగవంతుడు ఆ బ్రహ్మదేవునికి ప్రణవాన్ని, ఓంకారాన్ని ఉపదేశించాడంట. ఇప్పుడు ఏం చేశాడు? మొదట నా పేరు హరిహి అన్నాడు. దాని తర్వాత దేని ఉపదేశించాడండి? ఓం అని ఓంకారాన్ని ఉపదేశించాడు. దాని తరువాతే వేదాలన్నీ వచ్చాయన్నమాట. అందుకే వేదాలను ప్రారంభించేటప్పుడు ఏమని ప్రారంభిస్తారండి? హరిహి ఓం అని ప్రారంభిస్తారు. ఎందుకంటే బ్రహ్మదేవునికి ఉపదేశం చేసినప్పుడు మొట్టమొదట భగవంతుడు చేసిన ఉపదేశాలు ఏంటి? హరిహి ఓం అనేటువంటి మాటలు. ఆ ప్రణవ ఉపదేశాన్ని పొందినటువంటి బ్రహ్మదేవుడు ఆ ప్రణవాన్ని జపిస్తూ జపిస్తూ వేదాలను కనుగొన్నాడు. వేటిని కనుగొన్నాడు? వేదాలను కనుగొన్నాడు. అలా వేదాలు ఆ బ్రహ్మదేవునికి దొరికాయి అన్నమాట. వేదాల్లో అలా ఎన్నో భాగాలను అలా పట్టుకుంటూ వచ్చాడనమాట. తెలుసుకుంటూ రాసాగాడు మన బ్రహ్మదేవుడు. అలా వస్తూ ఉండగా ఏమైంది? మన భగవంతుడు
ఏ భగవంతుని యొక్క నాభీ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడో ఆ భగవంతుని యొక్క చెవుల్లో నుంచి ఇద్దరు అసురులు పుట్టారండి. వాళ్ళకి పేరేంటి అంటే మధు కైటభులు అని అంటారు. మధు కైటభ అని ఇద్దరు అన్నమాట. ఇద్దరు పుట్టారు. వీళ్ళేంటి అంటే రజోగుణము తమోగుణము, రజోగుణము తమోగుణము. ఆ ఇద్దరు బయటపడ్డారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మదేవుడు కనుగొన్న వేద భాగాలన్నిటినీ అపహరించుకొని వెళ్ళిపోయారంట. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మన జ్ఞానాన్ని అపహరించేవి రజోగుణము తమోగుణము. లోకంలో 3 గుణాలు ఉంటాయండి. లోకం అనేసరికి బయట మాత్రమే కాదు, మన శరీరంలో కూడా, మన మనస్సులో కూడా రజోగుణము తమోగుణము, అది కాకుండా సత్వగుణము అనేది ఒకటి ఉంటుందన్నమాట. మన రజోగుణ తమోగుణములను దూరం చేసి సత్వగుణ నిష్ఠులవ్వాలి. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ భవ అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి ఉపదేశం కూడా చేస్తాడనమాట, త్రైగుణ్య విషయా వేదాహ అనేటువంటి శ్లోకంలో. అప్పుడు ఈ 2 గుణాలను మనం పక్కన పెట్టి సత్వగుణ నిష్ఠులు అవ్వాలి. ఈ రజోగుణం తమోగుణం ఏం చేస్తాయంటే ఉన్న జ్ఞానాన్ని కూడా తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. దాసుడు ఉపన్యాసం చేస్తున్నాను, గంట సేపు అనుకుంటున్నాం, గంటన్నర అనుకుంటున్నాం, దాని తర్వాత ఇంకో అరగంట చేసాను, 1 గంట అలా చేస్తూ పోయాను అనుకోండి, అక్కడి నుంచి ఒక అనుగ్రహం వస్తుంది. మన చింతలరాయస్వామి అనుగ్రహం కాదు, నిద్రాదేవి అనుగ్రహం. ఎందుకండి అంటే తమోగుణము, తమోగుణ అభిభవము చేత మనకు నిద్ర అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకు ఏర్పడే సోమరితనం కానీ నిద్ర కానీ ఇవన్నీ కూడా తమోగుణ కార్యములు అని అంటారు. అలాగే లేనిపోని కార్యాల మీద మనకు ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. దాని కారణం ఏంటంటే రజోగుణము, ఎక్కువ ప్రవృత్తి కారకమై ఉంటుందన్నమాట రజోగుణము. ఈ రజోగుణం తమోగుణం 2 కూడా జ్ఞాన విరోధులు. అందుకని ఇప్పుడు ఆ మధుకైటములు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏం చేశారు, వేదాలు జ్ఞానాన్ని పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు పాపం బ్రహ్మదేవునికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతను ఉండేది కమలం మీద. ఆ కమలంలో ఉన్నటువంటి బ్రహ్మ ఏం చేయాలో అర్థం కాక అలా ఆ కమలం యొక్క నాళం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్దామని ప్రారంభించాడనమాట. ఏమైంది, ఆ నాళం ఇలా ఆడింది. కొంచెం ఊగేసరికి భయపడిపోయి మళ్ళీ బయటికి వచ్చేసాడు. అప్పుడు ఏమైంది అంటే భగవంతుడు మత్స్యరూపి అయి వచ్చాడండి. ఏ రూపంలో వచ్చాడు, మత్స్య రూపంలో వచ్చి, అయ్యా నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడుతా, నీకు చేయాల్సిన పనులు నేను చేస్తాను అని చెప్పగా బ్రహ్మదేవుడు ఊరుకున్నాడు. అప్పుడే భగవంతుడు హయగ్రీవావతారం చేశాడు. ఏం చేశాడండి, హయగ్రీవావతారము. హయగ్రీవావతారం చేసి మధు కైటభులను సంహరించి వేదాలను పట్టుకొచ్చి మళ్ళీ ఉపదేశించాడు. ఇప్పుడు ఉపదేశిస్తూ ఒక మాట అన్నాడండి, నువ్వు ఇంతదాకా కనుగొన్న వేద భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉపదేశం నీకు జరగలేదు, నువ్వు తనంతట తానే కనుగొన్నావు కాబట్టి అవి పోయాయి. ఇప్పుడు నేను ఆచార్యుడై నీకు ఉపదేశిస్తాను, ఇకపై నిలబడతాయి అన్నాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఒక ఆచార్యుని చేత ఉపదేశాన్ని పొందితేనే అది నిలబడుతుంది, సార్థకమవుతుంది. మనకే అంతా తెలుసు, మేమే పుస్తకాలు చదువుకుంటాం అని ప్రారంభిస్తే ఆ జ్ఞానం నిలబడదు అనే విషయాన్ని అలా చూపించాడంటే భగవంతుడు. ఈ విషయాలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయండి. ఇప్పుడు దాసుడు చెప్పేవన్నీ కూడా ఏదో కల్పిత పురాణాలు అనుకోకండి. బ్రహ్మాండ పురాణంలో శ్రీరంగ మహాత్మ్యము అని 10 అధ్యాయాల్లో చెప్పబడి ఉన్నది. ఆ విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నాను. అలా హయగ్రీవావతారం అయ్యింది. వేదాలను మళ్ళీ పొందాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఉపదేశం ద్వారా పొందాడు కాబట్టి వేదాలను పొంది దాని తరువాత తన పనిని ప్రారంభించుకున్నాడు. ఏం పని బ్రహ్మదేవునికి, సృష్టిని ప్రారంభించాడు. సృష్టి అవుతూ ఉన్నది, అందరినీ సృష్టించాడు. ఇంద్రుని సృష్టించాడు, వాళ్ళని వీళ్ళని మనల్ని సృష్టించాడు, అందరినీ సృష్టించాడు అన్నమాట. వీళ్ళందరినీ సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడికి ఒక రియలైజేషన్ ఏర్పడింది. మనం ఇంత సృష్టిస్తున్నామే, దీనివల్ల ప్రయోజనం ఏంటి, అందరూ బాధపడుతూనే ఉన్నారు, ఎవరు పెద్దగా సుఖపడలేదు, మనకుండేటువంటి ఈ స్థానం కూడా తాత్కాలికమైనదే, మనము ఇంకేదో విషయాన్ని తెలుసుకోవాలి, ఇది చాలదు అని పాలసముద్రం పక్కకు వెళ్ళాడు బ్రహ్మదేవుడు. ఎక్కడికి వెళ్ళాడండి, పాలసముద్ర తీరాన అక్కడ అలా కూర్చున్నాడు, తపస్సు చేయడం ప్రారంభించాడు.
తపస్సు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, కొందరు లౌకిక విషయాలన్నింటినీ చూసి వీటి వల్ల తృప్తి కలగలేదండి, లోపల ఏదో వెతకాలి, ఆధ్యాత్మిక ప్రయాణం కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఇంకేదో కావాలి అని తపస్సును ప్రారంభించగా అప్పుడు భగవంతుడు మళ్ళీ వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే కూర్మరూపి అయి వచ్చాడు. కూర్మరూపి అయి వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవునికి పాపం చాలా బాధ కలిగింది. ఏమన్నాడంటే, అయా భగవంతుడా, నువ్వు మొదట హంసమై వచ్చావు, దాని తరువాత మత్స్యమై వచ్చావు, హయగ్రీవుడై వచ్చావు, ఇప్పుడు కూర్మ అవతారం ఎత్తొచ్చావు. నీ నిజ రూపం చూడాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే, ఆశపడుతూ ఉంటే, నువ్వు ఇలాంటి రూపాలతో వస్తావు కానీ నిజ రూపంతో రావేంటి అని అడిగేశాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కూర్మమూర్తి అన్నాడు, అయా నువ్వు బాధపడకు, కొన్ని కారణాల చేత నేను ఇలా వచ్చాను, కానీ ఇకపై నువ్వు తపస్సు చెయ్యి, నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, నా నిజరూప దర్శనం నీకు ఇస్తానయా. ఆ నిజరూప దర్శనం అనేది నేరుగా అందరికీ కుదరదు, అవతార దశలో అర్చావతారాలుగా అలాంటి సందర్భాల్లోనే ఆ దర్శనం కలుగుతుంది. కాబట్టి నువ్వు బాధపడకు అని అష్టాక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు భగవంతుడు. దేని ఉపదేశించాడు? అష్టాక్షర మంత్రము. అప్పుడు ఆ అష్టాక్షర మహామంత్రంతో పాటు 1000 ఏళ్ళు తపస్సు చేశాడంట బ్రహ్మదేవుడు. 1000 ఏళ్ళు. తస్య వర్ష సహస్రాంతే తప్యమానస్య వేధసః. వర్ష సహస్రాంతే 1000 ఏళ్ళు గడిచిన తరువాత తపస్సు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. 1000 ఏళ్ళు గడిచాయి. దాని తరువాత పాల సముద్ర తీరానిదంతా జరుగుతోందండి, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమైంది అంటే, ప్రణవాకార విమానంతో పాటు రంగనాథుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు అన్నమాట, తెలియదు. ఒక శబ్దం ఏర్పడింది. ఒక శబ్దం ఏంటిది అని కళ్ళు తెరిచి చూస్తే ఆ పాల సముద్రంలో నుంచి మెల్లిమెల్లిగా ఏదో ఒక అలా తేజోవంతమైన పదార్థం బయటకు వస్తోందన్నమాట. అదేంటి అంటే శ్రీరంగ విమానము. మీలో చాలామంది శ్రీరంగం సేవించుకొని ఉంటారు. సేవించుకొని వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్రీరంగం వెళ్ళారనుకోండి, భగవంతుని మూల స్థానము గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడి పైన పెద్ద విమానం ఉంటుందన్నమాట. దాన్ని శ్రీరంగ విమానము, ప్రణవాకార విమానము అని అంటారు. ఆ ప్రణవాకార విమానంతో పాటు ఆ ప్రణవాకార విమానంతో పాటు ఆ గర్భగుడి ఏదైతే ఉన్నదో అది అలా పాల సముద్రంలో నుంచి బయటికి వచ్చిందంట. బయటికి వస్తూ ఉంటే దాన్ని మోసుకొని ఎవరు వచ్చారు? గరుత్మంతుడు మోసుకొని వచ్చాడు తన భుజాలపై. ఒకవైపు ఆదిశేషుడు ఒక గొడుగు పట్టుకొని వచ్చాడంట ఆ భగవంతునికి రక్షగా. ఒకవైపు విశ్వక్సేనుడు తన చేతిలో ఒక వేత్రమును పట్టుకొని వచ్చాడంట. అలా మిగతా దేవతలు అందరూ అక్కడ ఉన్నారు. నిత్యసూరులందరూ వచ్చేశారు. ఒకవైపు పెద్ద ఘోషం, జితంతే జితంతే జితంతే, భగవంతునికి జయము కలుగుగాక జయము కలుగుగాక అని అందరూ ఘోషిస్తూ ఉండగా అలా విమానం బయటికి వచ్చిందండి. ఎంతోమంది ఋషులు వాళ్ళందరూ చేరారు. బ్రహ్మదేవుడు కళ్ళు తెరి చూసేసి ఆ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి అసలు ఏం చేయాలో అర్థం కాక కింద పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. కళ్ళలో నుంచి నీరు ధారధారగా పెరుగుతోందన్నమాట. అలా ఆ బ్రహ్మదేవుడు ఆ శ్రీరంగ విమానాన్ని సేవించుకున్నాడు. నా తపస్సు సఫలమైంది, నా జీవనము సార్థకమైంది అని అంత సంతోషంతో కంట నీరు పెట్టుకొని బ్రహ్మదేవుడు ఉండగా అప్పుడు భగవంతుని యొక్క భక్తుల్లో సునందుడు అనేటువంటి ఒక భక్తుడు, ఆ భక్తుడు అటువైపు వచ్చి, ఓ బ్రహ్మదేవుడా, ఇకపై రా, నువ్వు భగవంతుడిని సేవించుకో అని చెప్పాడంట. ఆయన ఒక మాట అన్నాడు, నీలాగే ఎంతోమంది బ్రహ్మలు నీలాగే ఎంతోమంది బ్రహ్మలు ఈ రంగనాథుణ్ణి సేవించుకొని ముక్తికి వెళ్ళారు, నువ్వు కూడా పద అని ఆయన పట్టుకు వెళ్ళి దాని తరువాత ప్రదక్షిణం చేసి బ్రహ్మదేవుడు 4 వైపులా నమస్కారం చేసి లోపలికి వెళ్తే ఆదిశేషునిపై రంగనాథస్వామి పడుకొని ఉన్నారు. ఆ రంగనాథస్వామిని చూసి ఆహా, ఎటువంటి రూపం ఇది, ఎటువంటి రూపం ఇది అని చాలా సంతోషపడిపోయి స్తుతి చేయటం ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తుతి అని ఒక అధ్యాయం ఉందన్నమాట. చాలా అందంగా స్తుతిస్తాడనమాట. అనంతానంత శయన పురాణ పురుషోత్తమ జగన్నాథ రంగనాథ జగన్నాథ నాథ తుభ్యం నమో నమః. అనంతానంత శయన
పురాణ పురుషోత్తమ రంగనాథ జగన్నాథ నాథ తుభ్యం నమో నమః. ఓ భగవంతుడా, నీకు నమస్కారము, నీకు నమస్కారము. జితంతే జితంతే, నీకు ఎప్పుడు జయము కలుగుగాక, మంగళము కలుగుగాక అని ఇలా స్తుతించాడు బ్రహ్మదేవుడు. అలా స్తుతించి ఆ భగవంతుడిని చూసి, భగవంతుడా నువ్వు వచ్చేసావు, చాలా సంతోషంగా ఉంది, నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు అన్న స్థితిలో ఉండగా రంగనాథుడు మాట్లాడాడండి. రంగనాథ స్వామి మాట్లాడు, ఓ బ్రహ్మ, నీకోసమే వచ్చాను, నీకేం వరం కావాలో వేడుకో అన్నాడు. వెంటనే బ్రహ్మ అన్నాడు, మీ దర్శనం దొరికింది, మీకు సేవ చేసే భాగ్యం కలిగితే చాలు స్వామి, ఇంకేం అక్కర్లేదు. ఇదే భావన మన అందరికీ ఉండాలండి. మనం అందరం గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? భగవంతుని ముందు నిలుచుకొని భగవంతుని నుంచి మర్చిపోతాం. అయ్యా నా ఇన్ని బాధలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, వాటిని తీర్చేవయ్యా తీర్చేవయ్యా, ఎప్పుడు మొక్కులే. అలా కాకుండా భగవంతుడా నువ్వు బాగుపడాలి, నువ్వు మంచిగా ఉండాలి అని మంగళాశాసనం చేసేవాళ్ళం అవ్వాలి మనందరం కూడా. భగవంతునికి తెలియదా ఏంటి మన కష్టాలేంటో? భగవంతునికి తెలుసు. భగవంతుడు ఏ కష్టాలను తీర్చాలనుకుంటాడో తీరుస్తాడండి. మన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళేసి మనం చెబితే కానీ వాళ్ళకి తెలియదేంటి? వాళ్ళకి తెలుసు అన్నమాట. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళేసి మనం ఎప్పుడూ మొక్కులే కాదు, అప్పుడప్పుడు భగవంతునికి మంగళాశాసనం చేయాలి. వీలైతే ఎప్పుడూ మంగళాశాసనం చేయాలి. భగవంతుని వైపు వెళ్ళి, భగవంతుడా నువ్వు బాగుండాలి, నీ భక్త సమృద్ధి ఎప్పుడూ బాగుండాలి అని మంగళాశాసనం చేసేవాళ్ళం అవ్వాలి మనం కూడా. అలా బ్రహ్మదేవుడు చెప్పాడనమాట, ఇంకేం కావాలి స్వామి అని చెప్పగా అప్పుడు భగవంతుడు ఎన్నో విషయాలను ఉపదేశించాడు బ్రహ్మదేవునికి. ఆ బ్రహ్మదేవునికి కొన్ని విషయాలు, భగవంతుడండి 5 అవస్థల్లో ఉంటాడు. 5 అవస్థలు అని అంటారు. వైకుంఠంలో పరమపదనాథుడై ఉంటాడనమాట భగవంతుడు. సవ్యం పాదం ప్రసార్య శిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమితర భుజం నాగభోగే నిధాయ అని చాలా అందమైన శ్లోకం అన్నమాట. అందుకని పరమపదంలో భగవంతుడు ఎలా వేంచేస్తున్నాడండి? సవ్యం పాదం ప్రసార్య శిత దురితహరం దక్షిణం కుంచయిత్వా. దాసుడు చూపించలేను అనమాట. సవ్యం పాదం ప్రసార్య అని ఎడమ కాల్ని అలా ప్రసారించి కుడి కాల్ని సంకోచించి చాలా అందమైన ఒక స్థితిలో భగవంతుడు పరమపదనాథుడై వేంచేసి ఉంటాడు అన్నమాట. అది దాన్ని పరత్వావస్థ అని అంటారండి. అలా కాకుండా పాల సముద్రంలో ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు భగవంతుడు. అది వ్యూహావస్థ అంటారు. ఇంకెన్నో వ్యూహమూర్తులు ఉన్నాయి. అప్పుడప్పుడు రాముడు, కృష్ణుడు, నరసింహుడు ఇలా అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. దాన్ని విభవం అని అంటారు. అది కాకుండా అర్చావతారాలు అని భగవంతుడు ఎన్నో చోట్ల దేవాలయాల్లో, మన ఇళ్లల్లో భగవంతుడు విగ్రహాన్ని పరిగ్రహించి వచ్చాడు కదా, దాన్ని అర్చావతారము అని అంటారండి. అర్చావతారము అని అంటారు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి, వారు అర్చావతారమే. అలా అర్చావతారము అనేది కూడా ఉన్నది. అది కాకుండా అంతర్యామిత్వము అని అంటారు. మనందరిలోనూ భగవంతుడు ఉన్నాడా? గోడలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఈ ఫోన్లో ఉన్నాడు, ఈ మైక్లో ఉన్నాడు. ప్రతి చోట అంతర్యామి అయి ఉన్నాడు భగవంతుడు. విశేషముగా ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల యొక్క హృదయంలో విగ్రహముతో అంటే ఒక తిరుమేనితో ఉంటాడంట భగవంతుడు. యో దేవాది చతుర్విధేషు జనిషు బ్రహ్మాండకోశాంతరే సంభక్తేషు చరాచరేషు నివసన్ ఆస్తే సదాంతర్బహిః విష్ణుం తం నిఖిలేశ్వనుష్వణుతరం భూయస్సు భూయస్తరం. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ విషయం చెప్తున్నారన్నమాట. ప్రతీ చోట కూడా భగవంతుడు ఎలా ఉంటాడు అంటే అంతర్యామి అయి ఉంటాడు. యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అని యోగి హృదయాల్లో మాత్రం విష్ణుం తం నిఖిలేశ్వనుష్వణుతరం భూయస్సు భూయస్తరం ఆస్తే అని ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? యోగి హృదయాల్లో మాత్రం విగ్రహముతో పాటు ఉన్నాడు అని శ్లోకం చెబుతోందన్నమాట పరత్వారి పంచకంలో. అప్పుడు ఈ అంతర్యామిత్వం అనే అవస్థలో భక్తుల యొక్క హృదయంలో విగ్రహముతో, మిగతా చోట స్వరూపముతో భగవంతుడు వ్యాప్తుడై ఉంటాడు అంటారండి. వీటిలో మనందరికీ కావాల్సింది ఒకటే. రామావతారంలో రాముడిని చూసారా మీరు ఎవరైనా? కృష్ణావతారంలో చూసారా అండి మీరు? ఇప్పుడే కదా జరిగింది ద్వాపర యుగంలో. అందుకే కృష్ణావతారం చూసామా? లేదు. మనం చూసింది ఎవరు? మన వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం. మన ఇళ్లల్లో రోజు మన భగవంతుడిని మనం సేవించుకుంటున్నాం. అర్చావతారమూర్తి మన కళ్ళ కనబడతారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కనబడరండి. పరమపదనాథుడిని సేవించుకున్నారా మీరు? క్షీరాబ్దినాథుడిని సేవించుకున్నారా మీరు? రామకృష్ణాది అవతారాలను సేవించుకున్నారా? మనలోనే ఉన్నాడు అంతర్యామి. అంతర్యామిని సేవించుకున్నారా? లేదు. మనము సేవించుకునేదంటే ఎవరిని? అర్చావతారమూర్తిని.
ఆ అర్చావతారం యొక్క వైభవాన్నంతా కూడా రంగనాథ స్వామి బ్రహ్మదేవునికి చెప్పాడండి. అంతా చెప్పి అంటాడు, అర్చావతార స్థలంలో మొదటి అర్చావతారం ఇదే శ్రీరంగనాథుడే అని రంగనాథ స్వామి చెప్పాడనమాట. ఆద్యం రంగమితి ప్రోక్తం అని కొన్ని చోట్ల చెబుతారు. అర్చావతారాల్లో శ్రీరంగమే మొదటిది. ఆద్యం అర్చావతారం మే నిబోధ అని శ్లోకం అన్నమాట. మొదటి అర్చావతారము శ్రీరంగము. అందుకే వైష్ణవ దివ్యదేశాల్లో మొదటి దివ్యదేశమై పరిగణించబడుతుంది శ్రీరంగము. ఇప్పుడు మనం చూసాం ఒక విమానం ప్రణవాకార విమానము అని అంటారండి. ఆ ప్రణవాకార విమానానికి పేరేంటి? శ్రీరంగము. శ్రీరంగం అనే పేరు దేనిది? ఆ విమానం యొక్క పేరు శ్రీరంగము. ఆ విమానం కింద ఉండేటువంటి భగవంతుడు రంగనాథుడు, శ్రీరంగనాథుడు. అలా ఈ శ్రీరంగం అనే విమానంతో పాటు రంగనాథ స్వామి ప్రాదుర్భూతుడయ్యాడు. ఒక మాట చెబుతాను, దానికి శ్రీరంగం అని పేరు ఎందుకు వచ్చిందండి? ఒక ప్రశ్న ఉంటుంది కదా, శ్రీరంగం అని ఎందుకు పేరు వచ్చింది? రంగము అంటే ఏంటి? రంగము అంటే స్టేజ్. ఇప్పుడు దాసుడు రంగం పోయి కూర్చున్నాను చెప్పుకోవచ్చు కదా, ఇది స్టేజ్ అనమాట. స్టేజ్ని రంగము అని అంటారు. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉండేటువంటి స్టేజ్ అదేది శ్రీరంగము. అదేంటండి లక్ష్మీదేవి ఉండటం ఏంటి అంటే, ఎక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కదా. ఎక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడ లక్ష్మీదేవి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి శ్రీ రంగము అంటే శ్రీ ఉండేటువంటి రంగము. అదేంటి అంటే విమానము. విమానం అని చెప్పేటప్పుడు అండి పైన ఉండే స్ట్రక్చర్ మాత్రం కాకుండా కింద గర్భగుడితో పాటు ఉండేదాన్ని కలిపి విమానం అంటారు. ఆ చోట భగవంతుడు ఉన్నాడు, లక్ష్మీదేవి కూడా ఉన్నది అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అది మాత్రం కాకుండా ఇంకో మాట అంటారండి, రంగం అంటే ఏంటి? దేనిపై భగవంతునికి రక్తి ఉన్నదో అది రంగము. భగవంతుడు ఉండేటువంటి కొన్ని చోట్లు ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఉంటాడు భగవంతుడు అంటే, భానుమండలంలో ఆదిత్య మండలంలో భగవంతుడు ఉంటాడు అని అంటారు. క్షీరాబ్ధిలో భగవంతుడు ఉన్నాడు అంటారు. యోగుల యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు అంటారు. క్షీరాబ్ధే మండలాద్ భానోహో యోగినాం హృదయాదపి. ఇటువంటి స్థానాల్లో కన్నా యస్మిన్ రక్తిం గతః దేవః, ఏ స్థానం మీద భగవంతునికి అపరిమితమైనటువంటి రాగము ఆశ ఉన్నదో దాన్ని రంగము అన్నారు. అంటే భగవంతునికి ఈ స్థానాల కన్నా కూడా చాలా ప్రియమైనటువంటి స్థానం ఏంటండి? శ్రీరంగము. అదెందుకండి? క్షీరాబ్ధి కన్నా, ఆదిత్య మండలం కన్నా, యోగి హృదయాల కన్నా దీనిపైన ఎందుకు అంటే, చివరికి భక్తులను చూడటానికి వీలుగా ఉండేది ఏది అంటే అర్చావతార స్థలమే కదా, శ్రీరంగమే కదా. మనం అందరం కూడా ఇక్కడ వచ్చామంటే ఎందుకని వచ్చాం? ప్రవచనం కోసం వచ్చాం, మన స్వామి కోసం వచ్చాం, వెంకటేశ్వర స్వామి కోసం వచ్చాం. అప్పుడు భక్తులను ఆకట్టుకోవటానికి ఉండేటువంటి స్థలం ఏది అంటే అర్చావతార స్థలము. చివరికి భగవంతునికి కావాల్సింది ఏంటి అంటే, భక్తుల యొక్క హృదయంలో స్థానం పొందడమే భగవంతునికి కావాలండి. కానీ ఆ భక్తుల హృదయంలో స్థానం పొందాలంటే దానికి మొదట భగవంతుడు ఒక దివ్యదేశంలో వచ్చి కూర్చోవాలి, ఒక దేవాలయంలో వచ్చి కూర్చోవాలి. అప్పుడే భక్తులు వస్తారు అక్కడికి. అప్పుడు ఆ భక్తుల యొక్క మనసులో దూరిపోవచ్చు. అప్పుడు చివరికి భగవంతుని లక్ష్యం ఏంటి? భక్తుల మనస్సులో దూరటము. దానికి సాధనం ఏంటి అంటే దేవాలయాల్లో ఉండటము. అందుకని దేవాలయాల్లో ఉండటాన్ని భగవంతుడు చాలా ఆశపడతాడంట. ఇప్పుడు దాసుడు చెప్పిన శ్లోకంలో అండి, భక్తుల యొక్క హృదయం కన్నా కూడా శ్రీరంగమే నచ్చింది అన్నాను. స్వామి, ఒకవేళ భక్తుల యొక్క హృదయమే లక్ష్యమైతే అదే కదా నచ్చాలి. శ్రీరంగం నచ్చడం ఏంటి అంటే, శ్రీరంగం వల్ల భక్తుల హృదయాన్ని పొందేస్తాడు భగవంతుడు. కానీ భక్తుల హృదయాన్ని పొందిన తరువాత నాకు ఇటువంటి వైభవాన్ని కలగజేసింది శ్రీరంగమే అని దానిపై ఆసక్తి ఉంటుందంటే భగవంతునికి ఎక్కువగా. అందుకని శ్రీరంగము అంటే దేనిపైన భగవంతునికి అపరిమితమైన రక్తి ఉన్నదో అది రంగము అని కూడా అన్నారన్నమాట. అందుకని శ్రీరంగం అనేటువంటి పేరండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? క్షీరాబ్ది దగ్గర ఉన్నాం. బ్రహ్మదేవుడు రంగనాథ స్వామిని మొట్టమొదటిసారిగా సేవించుకున్నాడు. దాని తరువాత భగవంతుడు ఈ అర్చావతారాల గురించి చెబుతూ, ఈ అర్చావతారాల గురించి కొన్ని విషయాలు చెబుతాడు. దేవాలయాలండి స్వయం వ్యక్త క్షేత్రాలు అని కొన్ని ఉన్నాయి. స్వయం వ్యక్త క్షేత్రాలు 8 క్షేత్రాలు ఉన్నాయి. స్వయం వ్యక్త క్షేత్రాలు శ్రీరంగము,
అలాగే తమిళనాడులో దక్షిణంలో చూశారంటే వానమామలై అనేటువంటి దేవిదేశం, తోతాద్రి అని అంటారు. ఆ దేవిదేశం అక్కడ కూడా స్వయం వ్యక్తమూర్తి భగవంతుడు. అలాగే శ్రీముష్ణము అని అంటారు. శ్రీముష్ణము అక్కడ వరాహమూర్తి అయి భగవంతుడు వేయించేస్తున్నాడు అనమాట. అక్కడ కూడా స్వయం వ్యక్తమూర్తి. అలాగే మన తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్తమూర్తి. అలా ఉత్తర భారతానికి వెళ్ళారనుకోండి, బదరికాశ్రమంలో ఉండేటువంటి నారాయణుడు స్వయం వ్యక్తమూర్తి. అలాగే ముక్తినాథ్ అంటున్నారు కదా, సాలగ్రామంలో ఉండేటువంటి భగవంతుడు స్వయం వ్యక్తమూర్తి. వీరు 6 అయ్యారండి ఇప్పటికీ. వారు మాత్రం కాకుండా నైమిషారణ్యంలో అరణ్యస్వరూపుడై భగవంతుడు ఉన్నాడు, స్వయం వ్యక్తమూర్తి. పుష్కరంలో జలస్వరూపి అయి ఉన్నాడు, అక్కడ స్వయం వ్యక్తమూర్తి అని. ఈ 8 క్షేత్రాలను స్వయం వ్యక్తములు అని అంటారట. ఈ 8 క్షేత్రాలు స్వయం వ్యక్తములు. దాంట్లో కూడా శ్రీరంగము మొట్టమొదటిది అని చెప్పబడుతోంది. స్వయం వ్యక్త క్షేత్రాలు దివిదేశాలు చాలా ముఖ్యాలు అన్నమాట. వాటిలో కూడా మన శ్రీరంగానికి ప్రాధాన్యము. అది మాత్రం కాకుండా ఇంకెన్నో రకరకాల దివిదేశాలు ఉన్నాయి. వాటి గురించి దాసుడు ఇప్పుడు చెబితే సమయం చాలదు. సరే, అలా రంగనాథుడు ఈ విషయాలన్నీ చెప్పగా బ్రహ్మదేవుడు ఒకడు అడిగాడు అన్నమాట. అయ్యా, దేవరవారిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో దాసుడికి తెలియదు, మీరే చెప్పాలి అని చెప్పగా అప్పుడు 12 మంత్రంతో, వాసుదేవ మంత్రంతో నువ్వు ఆరాధించాలయా అని చెప్పి, పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ఆరాధించాలయా అని చెప్పి, ఆరాధన ఫలం ఏంటి అంటే నీకు మోక్షం కలుగుతుంది, మోక్షమే ఫలము అని భగవంతుడు చెప్పగా ఆ విషయాలను భగవంతుడి నుంచి తెలుసుకొని బ్రహ్మదేవుడు బయలుదేరాడండి. ఏం చేశాడు అంటే ఈ విమానంతో పాటు రంగనాథ స్వామితో పాటు ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా తన స్థానమైనటువంటి సత్యలోకానికి వెళ్ళాడు. ఆ సత్యలోకంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠింపజేశాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడు జరిగిందంటే తులామాసంలో అని అంటారు. ఎప్పుడు జరిగింది? తులామాసము, ఆశ్వయుజ మాసం అని చెప్పుకోవచ్చును, తులామాసం అంటారు. ఆ తులామాసంలో రేవతీ నక్షత్రం అని పురాణం చెబుతోందన్నమాట. అప్పుడు అక్కడ ప్రతిష్ఠ జరిగినది. అలాగే ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఒక బ్రహ్మోత్సవం చేయించాలి అని అదే మాసంలో ఒక బ్రహ్మోత్సవం కూడా చేయించాడు బ్రహ్మదేవుడు. ఇలా సత్యలోకంలో మన స్వామి హాయిగా ఉన్నారా? ఉన్నప్పుడు ఏమైంది? దాని తరువాత బ్రహ్మదేవుడికి ఒక అలవాటండి. ఎవరు వచ్చినా సరే చాలా ఆదరంతో వాళ్ళని తీసుకువెళ్ళి ఆ రంగనాథ స్వామి దర్శనం చేయించటం. కొందరు చేయిస్తూ ఉంటారు చూసారా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఒకసారి రండి మా భగవంతుని మంగళాశాసనం చేయండి అని తీసుకువెళ్తారు అన్నమాట. అలాగే ఎవరు వచ్చినా సరే బ్రహ్మదేవుడు కూడా చాలా ఆదరంతో వచ్చేయండి మీరు మా రంగుడిని సేవించుకోండి అని వచ్చి దర్శనం చేయించేవారంట. అలా చేయించేటప్పుడు సూర్యదేవునికి వివస్వాన్ అని పేరు. ఆ వివస్వాన్ అని చెప్పబడేటువంటి సూర్యదేవుణ్ణి తీసుకువెళ్ళి రంగనాథ స్వామి దర్శనం చేయించి ఆ రంగనాథ స్వామికి ఎలా పూజలు చేయాలో అవన్నీ నేర్పించాడు. అలా ఆ వివస్వాన్ సూర్యదేవుడు అప్పుడప్పుడు సత్యలోకంలో రంగనాథుడికి పూజలు అందించేవాడంట. ఆ వివస్వాన్ అనేటువంటి సూర్యుని యొక్క పుత్రుడు వైవస్వతమను అని చెప్పబడిను. ఆ వైవస్వతమను యొక్క పుత్రుడు ఇక్ష్వాకు వచ్చేసాడు అన్నమాట. ఇక్ష్వాకు అంటే మనందరికీ తెలుసు మళ్ళీ కదా, ఇక్ష్వాకు సూర్యవంశం కదా వాళ్ళది. సూర్యుడు, దాని తరువాత వైవస్వతమను, దాని తరువాత ఇక్ష్వాకు అన్నమాట. ఇప్పుడు ఇక్ష్వాకు కాలం వచ్చేసరికి ఇక్ష్వాకు ఆలోచించసాగాడు. మన తాతగారు, మా తండ్రి గారు వీళ్ళందరూ సత్యలోకానికి వెళ్ళి అక్కడ రంగుణ్ణి సేవించేవారు, వాళ్ళకి అంత శక్తి సామర్థ్యం ఉండేది. మన సమయం వచ్చేసరికి మనం అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి దర్శించుకోవటం ఇదంతా కూడా చాలా కష్టమైపోయింది. మనకే ఇలా ఉందంటే ఇకపై వచ్చే తరాలకు ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళటం అసాధ్యము. ఏం చేయాలి అంటే ఆ రంగణ్ణి సత్యలోకంలో నుంచి మన దగ్గర తీసుకొచ్చేయాలి అని ఇది ప్లాన్ చేసింది ఎవరండి? ఇక్ష్వాకు ఎక్కడ ఉండేటువంటి రాజు అంటే అయోధ్యాధిపతి. అయోధ్యలో ఉంటూ శాసించేటువంటి ఆ రాజు ఇక్ష్వాకు. ఆయన ప్లాన్ చేసేసాడనమాట. ఏమని? ఆ బ్రహ్మదేవుని లోకంలో నుంచి రంగణ్ణి పట్టుకొచ్చేయాలి అని. వెంటనే వెళ్ళి తమ ఆచార్యులు, ఇక్ష్వాకు వంశస్థులందరికీ కూడా ఆచార్యులు ఎవరు? వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా నేను ఒకటి ఆలోచిస్తున్నారు, దేవరవారు ఏమంటారు అని అడిగితే, అవును నువ్వు చెప్పేది సరే, ఆ రంగనాథ స్వామి నీ కోసం వస్తారు, నువ్వేం చేయాలంటే నువ్వు తపస్సు చేయాలి.
ఎక్కడ చేయాలి? మా ఆశ్రమం పక్కే చేయాలి అని వశిష్ఠ మహర్షి నియమించగా మన ఇక్ష్వాకు తపస్సు ప్రారంభించాడు. మళ్ళీ ఈ ఇక్ష్వాకు కూడా అష్టాక్షర మహామంత్రంతోనే తపస్సు ప్రారంభించాడు. ఆ ఇక్ష్వాకు యొక్క ధర్మపత్ని కూడా సహాయం అందిస్తూ అక్కడ ఉన్నదనమాట. ఇక్ష్వాకు ఘోర తపస్సు చేశాడండి. ఘోర తపస్సు అంటే ఏంటి? ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే వర్షం పడేటప్పుడు వర్షంలో ఉంటూ తపస్సు చేయటము. అదే చలికాలం వచ్చేసిందనుకోండి, ఏదో కొలను ఏదో నది ఉందంటే దాంట్లో దిగి తపస్సు చేయటము. ఎండాకాలంలో పంచాగ్ని అంటారు. 4 వైపులా అగ్నిని అంటించి అక్కడ అగ్ని పెట్టుకొని నిప్పు పెట్టుకొని పైన సూర్యుడు ఉండగా 4 వైపులా 4 అగ్నులు, పైన సూర్యుడు, పంచాగ్ని అంటారు అన్నమాట. దాని మధ్యలో ఉంటూ తపస్సు చేయటం, ఇలాంటి ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు ఇక్ష్వాకు. ఎప్పుడు ఎవరైనా తపస్సు ప్రారంభించే వెంటనే బాధపడేదెవరు, భయపడేదెవరు? దేవతలు. అయ్యో, ఇంద్రాది దేవతలే బాధపడతారనమాట. వీడు తపస్సు చేస్తే నేరుగా మన పదవి కావాలంటాడు, మనం తర్వాత పదవి విరమణ పొందాల్సిందే, వాళ్ళు వచ్చేస్తారు కదా. అందుకని ఆ పదవిలో ఉండే వాళ్ళకు భయం. ఏం చేశాడంటే ఇంద్రుడు భయపడిపోయాడు. ఇక్ష్వాకు ఎందుకోసం తపస్సు చేస్తున్నాడు ఏంటో మనకు అర్థం కాలేదు. సరే, వాళ్ళు ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే వెంటనే ఎవరిని పంపిస్తారో తెలుసా? అప్సరస్సులను పంపించేస్తారన్నమాట. అప్సరస్సులను పంపించేసి వాళ్లను కామపరవశం చేసేసి వాళ్ళ తపస్సును ఎలాగైనా నాశనం చేయాలి అని చేస్తారు. ఈసారి ఇంద్రుడు ఏం చేశాడంటే కామదేవుడు మన్మథుణ్ణి, ఆ మన్మథునితో పాటు కొందరు అప్సరసలను కూడా పంపించాడు ఇంద్రుడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ అప్సరసులు ఏదో గానాలు చేస్తూ నృత్యాలు చేస్తూ అలా తిరుగుతూ ఉన్నారన్నమాట. అదేది కూడా ఇతని చెవిలో పడలేదండి. మన్మథుడు వచ్చేసి బాణప్రయోగం చేశాడు. మన్మథ బాణం తాకితే ఎవరైనా వశపడాల్సిందే. కానీ ఇక్ష్వాకు మనస్సులో ఎటువంటి వికారము ఏర్పడలేదు. కొంతసేపు అయిన తర్వాత వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతసేపు అయిన తరువాత ఇక్ష్వాకు ఇలా కళ్ళు తెరిచాడనమాట. వీళ్ళకి తెలుసు, ఈ మన్మథునికి తెలుసు, అప్సరసలకు తెలుసు అన్నమాట. ఏమని? వీళ్ళు కళ్ళు తెరిచారంటే తపస్సు చేసేవాళ్ళు కళ్ళు తెరవటానికి ముందు వాళ్లను వశపరుస్తే అవుతుంది, లేదా వీళ్ళు ఏ శాపం ఇస్తారో ఏంటో అని వాళ్ళకి తెలుసు అనమాట. ఇక్ష్వాకు కళ్ళు తెరిచేసరికి భయంతో వణుకుతున్నారు వీళ్ళు. కానీ ఇక్ష్వాకు నవ్వుతూ, మీరు వచ్చారా, నేనున్న చోటు మీరు వచ్చారా, రండి రండి, స్వాగతం అంటూ ఉపచారాలు చేశాడంట. మన్మథుడు ఎదురు చూడలేదండి. మన్మథుడిని కూర్చోబెట్టి కావాల్సిన ఉపచారాలన్నీ చేసేసరికి మన్మథుడు అన్నాడు, అయ్యా ఏం బలమయ్యా నీది, ఇంత ఇంద్రియ నిగ్రహమా? నేను ఇంతమంది అప్సరసులు కలిసి నిన్ను వశపరచాలనుకున్నా సరే నువ్వు ఇంత కూడా కదల్లేదే, ఏ సామర్థ్యం ఇది అని చాలా శ్లాఘించి ఒక మాట అన్నాడంట. లోకంలో అందరూ నాకు పరవశులవుతారు, అంటే కామ పరవశులవుతారు. నాకు లొంగని వాళ్ళు కూడా, మా తమ్ముడు ఒకడు ఉన్నాడండి, ఆ తమ్మునికి లొంగిపోతారు. నువ్వు ఇద్దరికీ లొంగలేదయా అన్నాడు. అదెవరండి? కాముడు. కాముని తమ్ముడెవరు? క్రోధము. కామ అనుజుడెవడు? క్రోధము. ఆలోచించండి, మన కోపం ఎప్పుడు వస్తుంది? ఏదో విషయం మీద ఆసక్తి ఉన్నది, అది దొరకలేదనుకోండి, అప్పుడే కదా కోపం వచ్చేది. అసలు ఆశే లేదంటే కోపం వస్తుందా? రాదు. మనము కోపాన్ని మన వశంలో పెట్టుకోవాలంటే దానికి చేయాల్సిందేంటి? కామాన్ని వశంలో పెట్టుకోవాలన్నమాట. ఒక ఆశ ఉన్నది, ఏదో పొందాలనుకుంటున్నాం, దానికి ఎవరో అడ్డు కలిగించారనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ ఆశే లేకపోతే ఎవరి మీద కోపం ఉండదు కదా. అందుకని ఎప్పుడు కోపం అనేది కామం తరువాత వస్తుందన్నమాట. అందుకే కోపాన్ని ఏమంటారు? కామానుజః అని అంటారు. కామునికి అనుజుడు, వెనకాల వచ్చేవాడు క్రోధుడు అన్నట్లుగా చెబుతారు అన్నమాట. మన సంప్రదాయంలో చెప్పాలంటే కామానుజుణ్ణి మనం జయించాలంటే ఏం చేయాలండి? రామానుజుల్ని పట్టుకోవాలి. కామాది దోషహరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధన అని మనవాళ మహామునులు అన్నారు. మన రామానుజుల వారు ఏం చేస్తారు అంటే కామానుజుణ్ణి, కామానుజుణ్ణి అందరినీ తొలగిస్తారు మన రామానుజుల వారు అని మనం అనుసంధించవచ్చును. ఇప్పుడు కామం అంటున్నాడు, ఒకటి నాకు లొంగిపోతారు, నాకు లొంగకపోతే క్రోధానికి లొంగిపోతారు, వచ్చావా అని కోపడతారు.
మీరు కామానికి లొంగలేదు, క్రోధానికి లొంగలేదు, మీరు ఎందుకోసమైనా తపస్సు చేస్తున్నారో అది ఖచ్చితంగా సఫలమవుతుంది అని మన్మథుడు చెప్పేసి బయలుదేరిపోయాడు. వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు అన్నమాట, మేము వెళ్ళామయ్యా, మిషన్ ఫెయిల్డ్ అన్నాడు అనమాట. ఇంద్రుడు వెంటనే నేనే వెళ్తాను అని బయలుదేరాడు. ఐరావతం మీదకి ఎక్కాడు, నేరుగా వచ్చాడు అన్నమాట. ఇక్ష్వాకు మళ్ళీ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఐరావతం మీద వచ్చాడు ఇంద్రుడు. వచ్చేసరికి ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు వచ్చేసాడా అని మళ్ళీ ఇంద్రుడికి స్వాగతం పలికి ఉపచారాలని ప్రారంభించాడు. ఇంద్రుని కోపం, నేను నిన్ను ఎలాగైనా తపస్సు నుంచి అలా బయటపడ చేయాలి, నువ్వు బయటపడేట్లు చేయాలి అని ఆలోచనతో వస్తే నువ్వు నాకే ఉపచారాలు ఇస్తావా అని నేరుగా వజ్రాయుధాన్ని అతని మీద వేసేసాడు అన్నమాట. పాపం ఇక్ష్వాకు ఏం చేస్తాడు, భగవంతుణ్ణి ధ్యానిస్తే వెంటనే చక్రం, భగవంతుని యొక్క సుదర్శన చక్రం వచ్చేసి ఆ వజ్రాయుధాన్ని స్తంభింపజేసింది. ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక నేరుగా సత్యలోకానికి వెళ్ళిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి ఏడవటం ప్రారంభించాడు. అయ్యా, ఇక్ష్వాకు తపస్సు చేస్తున్నాడు, ఎందుకోసం నాకు అర్థం కావట్లేదు, మీరే కొంచెం చూడాలి అన్నాడు. సరే బ్రహ్మదేవుడు ఒక నిమిషం ఉండవయ్యా అని ఇలా కళ్ళు మూసుకొని యోగ దృష్టిలో చూస్తే కళ్ళు తెరిచాడు. ఇంద్ర, నువ్వు కాదు బాధపడాల్సింది, నేను బాధపడాలన్నాడు. ఎందుకు? నీ పదవికి ఏం లేదు, మా రంగనాథుడిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు అని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అన్నమాట రంగనాథస్వామి వద్దకు. అక్కడికి వెళ్ళిపోయి రంగనాథస్వామిని సేవించాయా, వారి సంకల్పం ఏంటి? ఆ ఇక్ష్వాకు తపస్సు చేస్తున్నాడు మీకోసమని, మీ సంకల్పం ఏంటి, నన్ను విడిచి వెళ్ళకూడదయా అని ప్రార్థించసాగాడు బ్రహ్మదేవుడు. అప్పుడు రంగనాథస్వామి అన్నారు, కాదు, ఆ ఇక్ష్వాకు కోసమని నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే సంకల్పించాను, కానీ నువ్వు బాధపడకు, ఎందుకంటే ఇక్కడ కాలం వేరు, అక్కడ కాలం వేరు. మనకు ఎన్నో ఏళ్ళు, ఎన్నో యుగాలు గడిస్తే కానీ బ్రహ్మదేవుడు ఒకరోజు గడవదు కదా. అందుకని ఇప్పుడు మధ్యాహ్నం అవుతోంది, 2 పూటలా నాకు పూజలు అయిపోయాయి, పొద్దున్న అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళిపోయి రాత్రి పూజల్లోకి మళ్ళీ వచ్చేస్తానులే అని రంగడు బ్రహ్మదేవునికి చెప్పి ఇక్కడ రావటానికి సిద్ధమయ్యాడనమాట. ఇక్ష్వాకు తన తపస్సును కొనసాగించాడు, అయింది. ఇటువైపు సత్యలోకంలో అదయిందా, ఇటువైపు ఇక్ష్వాకు తన తపస్సును చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడే గరుత్మంతునిపై రంగ విమానాన్ని ఆరోహించి తీసుకొచ్చేసాడనమాట. ఎక్కడికి వచ్చింది? అయోధ్య పక్కన వశిష్ఠాశ్రమం దగ్గర ఇక్ష్వాకు తపస్సు చేస్తూ ఉండగా శ్రీరంగ విమానము కిందికి వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చిందనమాట. సత్యలోకంలో నుంచి ఇగో అయోధ్యకు భూమండలానికి శ్రీరంగ విమానం వచ్చి చేరింది. ఇక్ష్వాకు కూడా లేచి నమస్కరించి సాష్టాంగ ప్రణామపూర్వకంగా మంగళాశాసనాలు చేసి చాలా సంతోషంతో ఆ శ్రీరంగ విమానాన్ని తన పట్టణంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి అని వెళ్ళాడు. ఎలా అంటే అయోధ్య పక్కన సరయూ నది ఉందన్నమాట. ఆ సరయూ నది తీరంలో దక్షిణాభిముఖంగా అయోధ్య పట్టణాన్ని చూసేట్లుగా ఒక చోట ఆ శ్రీరంగ విమానాన్ని ప్రతిష్ఠింపజేశాడు మన ఇక్ష్వాకువు. అది మాత్రం కాకుండా ఫాల్గుణ మాసంలో, ఎప్పుడండి? ఫాల్గుణ మాసంలో ఒక బ్రహ్మోత్సవాన్ని కూడా జరిపించాడు ఇక్ష్వాకువు. అలా అక్కడికి వచ్చి చేరారు మన రంగనాథ స్వామి. సృష్టికాలంలో నుంచి సత్యలోకానికి, సత్యలోకంలో నుంచి దాని తర్వాత మనం ఎక్కడికి వచ్చామండి? ఇప్పుడు అయోధ్యకు వచ్చేసాం మనం. ఇప్పుడు అయోధ్యలో ఉన్నాం, రంగనాథ స్వామి అక్కడ ఉన్నారు. ఎన్ని ఏళ్ళు ఉన్నారు అంటే ఇక్ష్వాకు ప్రభృతి దశరథ వర్యంత మాన రాజా కళాలు అని అంటారు. ఇక్ష్వాకువు నుంచి దశరథుడి దాకా వేగంగా మనకు మధ్యలో అనుసంధించడానికి పెద్దగా విషయం లేదన్నమాట. టైం ల్యాప్స్ అంటారు కదా, అలా టైం ల్యాప్స్ చేసుకోండి అన్నమాట. ఇక్ష్వాకు దగ్గర నుంచి ఇగో దశరథ చక్రవర్తి దాకా మధ్యలో ఉన్న రాజులు అందరూ కూడా రంగనాథ స్వామికి పూజలు అందించడం, బ్రహ్మోత్సవాలు జరిపించడం ఇవన్నీ చేశారు. అలా చేస్తూ దశరథుడు వచ్చేసరికి దశరథ చరిత్రలో మనకు తెలిసిన విషయం ఏంటి? శ్రీరామాయణం ప్రారంభంలోనే అశ్వమేధ యాగము జరుగుతుందండి. మీరందరూ చూసుంటారేమో, మన యూట్యూబ్లో భక్తామృతం తెలుగు అని ఒక ఛానల్ పెట్టామన్నమాట. దాంట్లో రామాయణం యథాతథం అని ప్రారంభించాము. 3 ఎపిసోడ్లు అయ్యాయి దాంట్లో. ఇంకా అశ్వమేధ యాగం అక్కడ అవ్వలేదు, ఇక్కడ అవుతోంది. ఇప్పుడు అశ్వమేధ యాగము చేశాడు ఎవరు?
దశరథ చక్రవర్తి ఇకపై పుత్రకామేష్టి చేయాలి, ఆ రెండిటి కోసం అని చేశాడు. అలాంటి పెద్ద యాగాలు చేసేటప్పుడు దేశంలో ఉండే రాజులందరినీ కూడా పిలిపిస్తారు అన్నమాట. అప్పుడు ఏం చేశాడు దశరథుడు అంటే, తమిళనాడు ప్రాంతంలో చోళరాజు ధర్మవర్మ అని ఉండేవాడు. ఆ ధర్మవర్మను కూడా పిలిస్తే ధర్మవర్మ కూడా అశ్వమేధ యాగం చూడటం కోసమని వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? అయోధ్యకు వచ్చాడు. అయోధ్యకు వస్తే అంత సమృద్ధంగా ఉంది అయోధ్య. అసలు ఎవ్వరికీ వ్యాధులు లేవు, అందరూ ధనధాన్య సమృద్ధులై ఉన్నారు. ఇంత సమృద్ధి అయోధ్యకు ఎలా ఏర్పడింది అని చూస్తే చివరికి అర్థమైంది ఆ రంగనాథ స్వామి కటాక్షము చేత. ఈ రంగనాథ స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీరి కటాక్షము చేతే ఇదంతా జరుగుతోంది అని తెలుసుకున్నాడు అన్నమాట ధర్మవర్మ. ఏం చేశాడు అంటే, ఎలాగైనా ఈ రంగనాథ స్వామిని మన దేశం తీసుకువెళ్ళాలి అని ఒక ప్లాన్ వేశాడు ధర్మవర్మ. ఇప్పుడు ధర్మవర్మ వచ్చేసాడండి. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి తన రాజ్యానికి వచ్చేసాడు. ఆ కాలంలో ఈ చోళరాజులందరికీ కూడా రాజధాని అయి ఉండేది ఉరయూర్ అనేటువంటి స్థానం. శ్రీరంగం ఇప్పుడు ఉంది కదా ఉభయ కావేరి మధ్యలో, అక్కడ దక్షిణ కావేరికి దక్షిణంలో వెళ్ళారంటే ఇప్పటికీ ఉరయూర్ అనేటువంటి ప్రదేశం ఉంది. ఆ కాలంలో చోళరాజులకు అదే రాజధాని. కోళి అంటారనమాట తమిళంలో దాని ఉరయూర్. అది వాళ్ళకి రాజధాని ఉండేది. తన రాజ్యానికి వచ్చేసాడు చోళరాజు ధర్మవర్మ. వచ్చి ఏం చేశాడు అంటే, ఉభయ కావేరి మధ్యలో చంద్రపుష్కరిణి అనేటువంటి గొప్ప పుష్కరిణి ఉన్నది. ఇప్పటికి కూడా శ్రీరంగంలో చంద్రపుష్కరిణి ఉందండి, అందరూ సేవించుకోవచ్చును. ఆ చంద్రపుష్కరిణి తీరంలో ఇక్ష్వాకు తపస్సు ప్రారంభించాడు. చూసారా, ఎవరు పడితే వాళ్ళు తపస్సు చేయటం రంగనాథ స్వామిని పొందడం కోసం అని. ధర్మవర్మ తపస్సు ప్రారంభించాడు. ధర్మవర్మ తపస్సు ప్రారంభించేసరికి అక్కడ వసించేటువంటి మహర్షులు కొందరు వచ్చేసారు. ధర్మవర్మ ఎందుకయ్యా తపస్సు చేస్తున్నావు అడిగారు వాళ్ళు. లేదు, ఆ రంగ విమానంతో పాటు రంగనాథుడిని ఇక్కడ తీసుకొచ్చేయాలి అనేటువంటి సంకల్పంతోనే చేస్తున్నాను నేను అన్నాడు. వెంటనే మహర్షులు అన్నారు, నువ్వు తపస్సు చేయాల్సిన పని లేదు, ఎలాగైనా ఆయన రాబోతున్నారు అన్నారు వీళ్ళు. ఎలాగండి అంటే ఒక కథ చెప్పారు మహర్షులు. ఈ పురాణాల్లోకి వెళ్ళారనుకోండి, ఈ కథలో కథ ఉంటుందన్నమాట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొన్నిసార్లు. దాసుడు వీలైనంత వరకు వివరంగా చెప్పేస్తాను. ఇప్పుడు ఆ మహర్షులు ఎవరు చెప్తున్నారండి? ధర్మవర్మ అనేటువంటి రాజుకు చెప్తున్నారనమాట కథ. ఏమంటున్నారు? ముందు ఇక్కడ కొంత దూరంలో నీలివనం అనేటువంటి చోట ఉంది. ఇప్పుడు కూడా తిరువెళ్ళరై అనేటువంటి దివ్యదేశం ఉందండి. ఆ ప్రాంతాన్ని నీలివనం అంటారన్నమాట. ఆ నీలివనంలో ఒక మహర్షి దాల్భ్యుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నారు. ఆ దాల్భ్యుని ఆశ్రమం పక్కన వ్యాఘ్రాసురుడు అనేటువంటి ఒక అసురుడు అందరినీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే భగవంతుడు అవతరించి సంహరించాడు. ఆ వ్యాఘ్రాసురుణ్ణి సంహరించి దాల్భ్యుని ఆశ్రమానికి వస్తే అప్పుడు దాల్భ్యుడు అక్కడ ఉండేటువంటి మహర్షులు అందరూ కూడా ప్రార్థించారు, స్వామి మీరు వచ్చారు వెళ్తున్నారు, అలా కాకుండా మీరు ఇక్కడే ఉంటే బాగుండు స్వామి, ఇక్కడే ఉండిపోతే బాగుండు కదా అంటే, లేదు నేను వస్తాను అర్చావతారంగా రంగనాథునిగా ఇక్కడ రాబోతున్నాను, మీరు వెంగబెట్టుకోకండి అని ఆనాడు మహర్షులకు భగవంతుడు చెప్పేశాడు. కాబట్టి ఇకపై మీరు తపస్సు చేయాల్సిన పనేం లేదు అని ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారండి? మహర్షులు ధర్మవర్మకు చెప్తున్నారు అన్నమాట. సరే అయితే నేను తపస్సు చేయను, నేను రాజ్యం చూసుకుంటాను అని బయలుదేరాడు. వాళ్ళు అన్నారు, రంగనాథ స్వామి ఇక్కడ వచ్చిన వెంటనే మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాం, మీరు భయపడకండి, వచ్చిన మరుక్షణం మేము వచ్చేస్తామని ఆ మహర్షులు కూడా మాట ఇచ్చారు. ధర్మవర్మ తన పని చూసుకున్నాడు అన్నమాట. ఇదంతా జరిగేటప్పటికీ అక్కడేమైంది? అశ్వమేధయాగం, పుత్రకామేష్టి, రామజననం అయిపోయింది. రాముడి కిందికి వచ్చాడు, వనవాసం జరిగింది, రావణ సంహారం జరిగింది, అంతా జరిగిపోయిందండి. అంతా జరిగిపోయి దాని తరువాత సీతమ్మను వనంలో వదిలిన తరువాత అశ్వమేధ యాగాలు ఎన్నిటినో రాముడు ఆచరించాడు అని రామాయణం చెబుతోంది. అలా ఒక అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉండగా, చివరి అశ్వమేధ యాగం అని కూడా అంటారు, రాముల వారి చివరి కాలం అంటారు, పట్టాభిషేక కాలం అంటారు, కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఒక్కో పురాణంలో ఒక రకంగా ఉందన్నమాట. ఈ శ్రీరంగ మహాత్మ్యం అనేది ఉత్తి బ్రహ్మాండ పురాణం కాదండి, గరుడ పురాణంలో ఉన్నది, పద్మ పురాణంలో ఉన్నది, రామాయణంలో ఉన్నది, అది కాకుండా స్కాంద పురాణంలో ఉన్నది. ఎన్నో పురాణాల్లో చెప్పబడినటువంటి గొప్ప క్షేత్రము శ్రీరంగం అనేటువంటి క్షేత్రము. ఇప్పుడేమైందంటే ఒక అశ్వమేధ యాగం కోసం అని వచ్చాడు అని బ్రహ్మాండ పురాణం చెబుతోందండి. ఎవరు వచ్చారు? విభీషణుడు వచ్చాడు ఒక అశ్వమేధ యాగం చూడటం కోసం అని. విభీషణుడు వస్తే అప్పుడు
రాముడు విభీషణుడు మన కోసం ఎంతో పని చేశాడు కదా, ఆ విభీషణుని సహకారం లేకపోతే మన రావణ సంహారం చేసేవారు కాదేమో కదా అని ఆలోచించి విభీషణుడికి ఏమైనా ఇవ్వాలి అని ఆలోచించాడు భగవంతుడు. తనకు అత్యంత ప్రియమైనదేది అంటే శ్రీరంగ విమానము రంగనాథస్వామి, వారినే ఇచ్చేద్దాము అని రాముల వారు ఇచ్చారండి. రాముల వారు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? విభీషణునికి ఇచ్చారు. విభీషణునికి ఇస్తే ఆ విభీషణుడు కూడా చాలా సంతోషంతో శ్రీమద్రంగం మహద్ధామ సద్విజం సపరిచ్ఛదం ప్రదత్తం రాక్షసేంద్రాయ ప్రియాయ ప్రియకారిణే అని అంటోంది శ్లోకం. ఆ శ్రీమద్రంగం మహద్ధామ, తిరువరంగం పెరియ కోయిల్ అంటారు. అటువంటి ఆ విమానాన్ని రంగనాథుణ్ణి సద్విజం సపరిచ్ఛదం, పూజలు అవి అందించడానికి ద్విజులు వాళ్ళు బ్రాహ్మణులు కావాలి కదా, వాళ్ళని కూడా పంపించారంట రాముల వారు. ఉత్సవాలు అవి జరిపించాలి, మీరు అందుకని జాగ్రత్తగా వెళ్ళండి అని పంపించారు రాముల వారు. ఒక ఫాల్గుణ మాసంలో మళ్ళీ విభీషణుడు బయలుదేరాడు అన్నమాట. ఎక్కడి నుంచి? అయోధ్యలో నుంచి అలా పట్టుకుని బయలుదేరాడు. పొద్దున్న బయలుదేరాడండి. మధ్యాహ్నానికి కావేరీ తీరానికి వచ్చాడనమాట. కావేరీ తీరానికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో మాధ్యాహ్నికం చేయాల్సి ఉంటుందన్నమాట. మాధ్యాహ్నిక సంధ్యావందనము అని అంటారు. పొద్దున్న, మధ్యాహ్నము, సాయం పూట 3 వేళ సంధ్యావందనం చేయాలి కదా. ఈ మధ్యాహ్నంలో చేయవలసిన సంధ్యావందనం చేసే సమయం వచ్చేసింది కాబట్టి సరే ఏమైనా మంచి ప్రదేశం ఉంటుందా అలా చూస్తూ ఎగురుతూ వస్తున్నాడు అనమాట మన విభీషణుడు. ఈ ప్రాంతం చూస్తే 2 వైపుల కావేరి ఎలా పాకుతోంది, మధ్యలో ఒక పెద్ద పుష్కరిణి ఉన్నది, ఈ చోటు బాగుంటుంది కదా అని ఆలోచించి అక్కడ అనంతపీఠం అంటారండి. ఈ శ్రీరంగ విమానం రావటానికి ముందు ఆ ప్రదేశానికి పేరేంటి? అనంతపీఠము. ఆ అనంతపీఠంలో రంగ విమానాన్ని పెట్టాడు. ఎవరు? విభీషణుడు. ఈ రంగ విమానం ఇలా పెట్టేసరికి మహర్షులందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట, ప్రతీక్షిస్తున్నారు ఎప్పుడు వస్తోంది అని. ఆ రంగ విమానం అలా వచ్చేసరికి అందరు మహర్షులు త్వరగా ఎక్కడికి వెళ్ళారు? ధర్మవర్మ వద్దకు వెళ్ళారు. మాటిచ్చారు కదా నీకు చెబుతాము అని. ధర్మవర్మ దగ్గర చెప్పారు. ధర్మవర్మ దగ్గర చెప్పేసరికి ధర్మవర్మ కూడా తొందరగా వచ్చేసాడు అన్నమాట. అందరూ వచ్చారు, విభీషణుడిని నమస్కరించారు, రంగనాథస్వామిని నమస్కరించారు. చాలా సంతోషం. విభీషణుడు మాధ్యాహ్నికం చేసుకున్నాడు అన్నమాట. నేను బయలుదేరుతాను అన్నాడు విభీషణుడు. వీళ్ళు అన్నారు, అదేంటండి వచ్చారు వెంటనే బయలుదేరుతాం అంటారేంటి అంటే, విభీషణుడు అన్నాడు, ఇది పాల్గొన మాసం అండి, బ్రహ్మోత్సవం జరిపించాలి నేను అని అంటే, ధర్మవర్మ అన్నాడు, నేను చూసుకుంటానండి, ఆ బ్రహ్మోత్సవం ఇక్కడే జరిగితే బాగుండు కదా, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని ఏర్పాట్లన్నీ చేస్తే సరే అని ఒప్పుకున్నాడు విభీషణుడు. బ్రహ్మోత్సవాలు భారీ ఎత్తున చాలా అందంగా అక్కడ జరిగాయి. తదియారాధ, అన్నదానాలు అవి ఇవి అంతా చాలా బాగా జరిగాయి అన్నమాట. బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాలు అయ్యాయండి. నేను బయలుదేరుతాను అని విభీషణుడు వచ్చేసి ఆ విమానాన్ని ఎత్తటానికి ప్రయత్నిస్తే అస్సలు ఎత్తటానికి అవ్వలేదు. ఏంటిది, నేనే కదా అక్కడి నుంచి మోసుకొచ్చాను, అయోధ్యలో నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నాకు ఇప్పుడు ఎత్తడం సాధ్యం అవ్వటం ఏం లేదేంటి అని ఆలోచించి ఆ రంగనాథుడినే ప్రార్థించాడు విభీషణుడు. అయ్యా మీ సంకల్పం ఏంటి ఇలా చేస్తున్నారేంటి అని ప్రార్థించగా అప్పుడు రంగనాథుడు ప్రారంభించాడు ఇంకో ఉపన్యాసాన్ని. అయ్యా నా సంకల్పం ఇదే, నేను ఇక్కడే చంద్రపుష్కరిణి తీరాన ఉభయ కావేరీ మధ్యలో ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు ఇలా, ఏంటిది అంటే, దీనికో కారణం ఉంది అని ఒక కథ చెప్పాడు అన్నమాట. ఏం కథ అంటే కావేరీ గురించిన కథ అండి ఇది. కావేరీ గురించిన కథ. ఒక సందర్భంలో వింధ్య పర్వతం, భారతదేశంలో మధ్యలో ఉండేది వింధ్య పర్వతం. ఆ వింధ్య పర్వతం పక్కన భారతదేశంలో ఉండేటువంటి నదులన్నీ ఒక చోట చేరాయంట వింధ్య పర్వతం పక్కన. అప్పుడు అటువైపున విశ్వావసు అనేటువంటి ఒక గంధర్వుడు అటువైపు వెళ్తున్నాడు. అన్ని నదులు ఒక చోట చూసేసరికి ఆహా అని చూసి ఇలా నమస్కరించి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు కొట్లాటలు ప్రారంభించారు. వాడు ఎవరిని నమస్కరించాడంటే, గంగ అంటుంది నన్నే అంటుంది, కావేరి అంటుంది నన్నే అంటుంది, గోదావరి అంటుంది నన్నే, కృష్ణ అంటుంది నన్నే, వెన్న అంటుంది నన్నే, అందరూ కూడా నన్నే అంటే కొట్లాటలు ప్రారంభమయ్యాయి. వీళ్ళు ఎంతసేపు కొట్లాడుతున్నారంటే ఆ విశ్వావసు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాడు అన్నమాట. భారతదేశంలో ఇంకెక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ చూశాడు, వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఇలా నమస్కరించాడు అన్నమాట. ఈసారి వీళ్ళు జాగ్రత్తగా నువ్వు ఎవరికి నమస్కరించావు అని అడిగేశారు. వాడు వీళ్ళకన్నా తెలివైన వాడన్నాడు, మీలో ఎవరు గొప్ప వాళ్ళకి నమస్కరించాను అని వెళ్ళిపోయాడు అన్నమాట.
కొట్లాట్లు ముగించాలని దానికి ఒక సమాధానం రావాలి కదా. వీడు ఇలా జవాబు ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. వెంటనే ఏమైంది అంటే వాళ్ళలో ఆ గొడవ చాలా పెరిగిందన్నమాట. గొడవ పెరిగేసరికి కొంతకాలంలో ఒక్కో నది సరేలే వదిలేద్దాం అని ఒక్కో నది వదిలేస్తే చివరికి ఇద్దరి మధ్యలో గొడవ. ఎవరిద్దరు? గంగా, కావేరి. ఈ రెండు నదులు నేనే పెద్ద, నేనే పెద్ద, నేనే గొప్ప, నేనే గొప్ప అని చెబుతూ ఉన్నాయన్నమాట. నిర్ణయం అవ్వట్లేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మా ఇద్దరులో ఎవరు పెద్ద అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, దీంట్లో సందేహం ఏంటి, గంగే పెద్ద అనేసాడు. గంగే పెద్ద అనేసాడు. ఇద్దరు వచ్చేసారు. కావేరి నేరుగా సహ్యపర్వతము అని అంటారండి. సహ్యాద్రి కన్యా, సహ్యజ అని కావేరికి పేరు. ఆ కావేరి యొక్క పుట్టిన స్థలము, జన్మస్థలం ఏంటంటే సహ్యపర్వతము అని అంటారు. ఆ సహ్యపర్వతానికి వచ్చేసి కావేరి తపస్సు చేయడం ప్రారంభించింది. తపస్సు చేస్తోంది. చివరికి బ్రహ్మదేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడిని అడిగింది అన్నమాట, అయ్యా నేను గంగ కన్నా గొప్పదవ్వాలి అన్నాడు. అది కుదరదమ్మా, గంగకు వైభవం ఏంటి? విష్ణు పాదాల్లో నుంచి వచ్చింది అనేది గంగ యొక్క వైభవము. దాన్ని కలగజేయటానికి నాకు శక్తి లేదు. కావాలంటే గంగా సామ్యాన్ని నేను నీకు ఇస్తాను, గంగా సామ్యాన్ని నేను నీకు కలగజేస్తాను, అంతేకాని గంగ కన్నా గొప్పతనం అనే దాన్ని నాకు ఇవ్వటం సాధ్యం కాదు అని బ్రహ్మదేవుడు చెప్పేస్తే మరి ఏం చేయటం అని తెలియకుండా గంగా సామ్యం వస్తే చాలదు అని కావేరికి సంకల్పం అన్నమాట. అందుకని కావేరి ఏం చేసిందంటే అక్కడి నుంచి సారక్షేత్రము అనే ఒక ప్రదేశం అండి. దివ్యదేశాల్లో అది కూడా ఒకటి. వైష్ణవ దివ్యదేశాల్లో తిరుచ్చేరై అని అంటారు. తిరుచ్చేరై అనేటువంటి దివ్యదేశం కుంభకోణం ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట. అక్కడ సారక్షేత్రము అంటారు, పంచసార క్షేత్రం అంటారు. సార విమానము, సారనాథుడు, సారనాయకి, సార సరస్సు అని సారక్షేత్రము అని పంచసార క్షేత్రం అంటారు అన్నమాట. ఆ పంచసార క్షేత్రంలో అక్కడ కావేరి ప్రవహిస్తోంది. అక్కడికి వచ్చి కావేరి భగవంతుణ్ణి ప్రార్థించింది అంటారన్నమాట. అక్కడ వెళ్ళారంటే సారనాథ భగవంతుడు ఉంటాడు, పక్కన కావేరి తాయారు, కావేరి అమ్మవారు ఉంటారన్నమాట. అక్కడ తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షీకరిస్తే అప్పుడు భగవంతుడు వచ్చి ఏమన్నాడు, నేను రంగనాథుడై వస్తానమ్మా, వచ్చినప్పుడు రోజు నాకు కైంకర్యాలు చేసి నువ్వు గంగ కన్నా గొప్పదానివి అవుతావు. గంగకు నా పాదాలతో ఒకసారి సంబంధం ఏర్పడింది, ఉత్పత్తి అయ్యేటప్పుడు సంబంధం ఏర్పడింది. అలా కాకుండా ప్రతిదినం నీకు నాతో సంబంధం ఉంటుంది కాబట్టి గంగ కన్నా కూడాను గొప్పదానివి అవుతావు అని భగవంతుడు ఆమెకు వరప్రదానం చేసేసాడు. ఈ కథను ఇప్పుడు ఎవరెవరికి చెప్తున్నారు? రంగనాథుడు విభీషణుడు చెప్తున్నాడు. నేను ముందే వరం ఇచ్చేశాను కావేరికి, అందుకని ఆ కావేరి కోసం, మహర్షుల కోసం, ధర్మవర్మ కోసం, అందరి కోసం అని నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీరు చూశారంటే కావేరి రెండు వైపులా ప్రవహిస్తోంది రంగనాథునికి. అది ఎలా ఉంది అంటే ఒక ప్రేయసి తన ప్రియుడిని అలా కౌగిలించుకునేట్లు ఉంటుందన్నమాట. అలా కావేరి రంగనాథుడిని కౌగిలించుకుంటూ అలా వెళ్తోంది. అక్కడ ఆ శ్రీరంగ క్షేత్రంలో ఆ కావేరి కోసం అని భగవంతుడు అక్కడ ఉంటాను అని చెప్పగా విభీషణుడు అన్నాడు, సరే మీరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు విభీషణుడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, కాదు, ఇది మనుషులు ఉండేటువంటి స్థానం, నువ్వు రాక్షసుడివి, నువ్వు ఉండవలసిన చోటు లంక. అక్కడ ఇప్పుడు రాక్షసులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క రాజువై నువ్వు ఉండాలి. అదే రాముల వారి సంకల్పం కాబట్టి నువ్వు అక్కడే ఉండు, నువ్వు బాధపడకు, నిన్నే నేను ఎప్పుడు కటాక్షిస్తూ ఉంటాను, దక్షిణాభిముఖుడై నేను ఉంటాను అని రంగనాథుడు విభీషణునికి సెలవిచ్చి అలాగే ఇప్పటికి కూడా దక్షిణాభిముఖుడై ఉన్నాడనమాట రంగనాథ స్వామి. ఇంకెక్కడ ఏదో కొన్ని చోట్ల ఉండవచ్చును, కానీ దక్షిణాభిముఖంగా మందిరం ఉండటం శ్రీరంగంలోనే. ఎవరి కోసం అండి? మన్నుడయ విబీడ నర్క మదిళిలంగె దిశనోకి మలర్హణ్ వైతా అని పెరియాళ్వాళ్ళు అంటారన్నమాట. అలా ఆ విభీషణుని కోసం దక్షిణం చూస్తూ భగవంతుడు చివరికి ఎక్కడ సెటిల్ అయ్యారండి? శ్రీరంగంలో సెటిల్ అయ్యారు. మనకు ఎంతసేపు అయింది? గంట సేపు అయిపోయింది అన్నమాట. మన శ్రీరంగనాథుడు మొదట ఎక్కడ ప్రాదుర్భవించాడు? క్షీరసాగరంలో బ్రహ్మదేవునికై. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? సత్యలోకానికి వెళ్ళాడు. ఆ సత్యలోకంలో నుంచి ఇక్ష్వాకువి యొక్క తపస్సు వల్ల అయోధ్యకు వచ్చి చేరాడు. అయోధ్యలో ఎన్నో
ఏళ్ళు ఉండిన తరువాత దాని తరువాత రాముల వారి కాలంలో ఇక్కడ శ్రీరంగానికి ఈరోజు మనం ఏ ప్రాంతాన్ని అయితే శ్రీరంగం అంటున్నామో ఆ ప్రాంతానికి రంగనాథుడు శ్రీరంగ విమానం అక్కడ రావటం వల్లే ఆ ప్రాంతానికి శ్రీరంగం అనే పేరు వచ్చింది. దానికి ముందు చంద్రపుష్కరిణి, అక్కడ పక్కన అనంతపీఠం ఉండేదన్నమాట, అంతే. అందుకని దాని తరువాతే ఇప్పుడు శ్రీరంగం అనేటువంటి పేరు కలిగింది. అలా రంగనాథ స్వామి అక్కడ వచ్చేసి అక్కడ మన కోసమని వేంచేసి ఉన్నారు రంగనాథ స్వామి. ఇది పురాణాల్లో ఉండేటువంటి చరిత్ర. అది మాత్రం కాకుండా దాని తరువాత జరిగినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయండి. మనము ధర్మవర్మ గురించి చూసాం కదా. ఆ ధర్మవర్మ మొదట రంగనాథుని కోసమని ఒక కోయిల్ కట్టాడు, ఒక మందిరం నిర్మించాడు. అందుకే ఇప్పటికి కూడా ఆ శ్రీరంగంలో మొదటి ప్రాకారం ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మవర్మన్ తిరుచుత్తు అని అంటారు. మొదటి ప్రాకారాన్ని ధర్మవర్మన్ తిరుచుత్తు. శ్రీరంగంలో ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి? సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అని పరాశర భట్టర్ల వారు చాలా అందంగా స్తుతిస్తారు. సప్త ప్రాకారాలు ఉన్నాయి. మనము చూస్తే ఆ శ్రీరంగం అనేటువంటి దేవాలయం చాలా అందంగా ఉంటుంది. అది ఈ కాలంలో ఈ డ్రోన్ షాట్స్ ఉంటే చూసారా, పైనుంచి అలా చూపిస్తే ఎన్నో గోపురాలు, 24 గోపురాలు 23 గోపురాలు అంటారు. ఎన్నో గోపురాలు మధ్యలో స్వర్ణమయంగా అలా విరాజిల్లుతున్నటువంటి ప్రణవాకార విమానము, ఎన్నో గుళ్ళు, మందిరాలు, 50 కన్నా ఎక్కువ చిన్న చిన్న మందిరాల లోపల అటువంటి పెద్ద దివ్యదేశము తిరువరంగం, శ్రీరంగం అని చెప్పబడేటువంటి దివ్యదేశము. దాన్ని సంప్రదాయంలో పెరియ కోయిల్ అంటారండి. పెద్ద కోయిల్, అది పెద్ద కోయిల్, సైజులో కూడా పెద్దది, గొప్పతనంలో కూడా పెద్దది. అటువంటి శ్రీరంగము. శ్రీరంగం గురించి కొన్ని విషయాలు చెబుతాను. ఇంకా కూడా ఎంతోమంది రాజులు అక్కడ ఎన్నో కైంకర్యాలు చేశారండి. ధర్మవర్మ చేశాడు. కిళిచ్చోళన్ అంటారండి. మధ్యలో ఒక కాలంలో కావేరిలో చాలా వరదలు వచ్చేసి అంత ఇసుకమయం అయిపోయిందంట. రంగడు కనబడలేదు, రంగ విమానము లేదు, అంత ఇసుకలో పుడుచుకొని పోయింది అన్నమాట. ఆ సందర్భాన అక్కడ రంగడు ఉన్నాడనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఒకసారి కిళిచ్చోళన్ అనేటువంటి ఒక చోళరాజు అటువైపు రాగా ఒక చిలుక రంగం గురించి, శ్రీరంగం గురించి కొన్ని శ్లోకాలు చెప్పిందనమాట. విమానం ప్రణవాకారం వేదశంగం మహాద్భుతం అని ప్రారంభించి కొన్ని శ్లోకాలు చెప్పగా ఇది నాకెందుకు చెబుతోంది అని అలా వదిలేశాడు అనమాట. దాని తర్వాత పక్కన సరే రంగనాథుడి కోసం ఒక గుడి కడదాం అని ప్రారంభించగా పునాది వేస్తూ ఉండగా అప్పుడు ఈ రంగ విమానం వెలువడింది అని అంటారండి. అలా ఆ కిళిచ్చోళన్ కాలంలో మళ్ళీ పునరుద్ధరణ జరిగింది అని అంటారు. ఇలా ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎన్నో కైంకర్యాలను చేశారు. వాళ్ళ గురించి చెబుతూ పోయామనుకోండి ఇంకో గంట సేపు కావాలి నాకు. అంత సమయం మనకు లేదు కాబట్టి ఆ రాజుల గురించిన చరిత్రను మరొక సందర్భాన్ని చూడవచ్చును. మేము కూడా మా యూట్యూబ్ ఛానల్లో, ఏదో యూట్యూబ్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాను అనుకోకండి, తెలియాలి కాబట్టి చెప్తున్నాము. శ్రీరంగం 365 అని ఒక ప్రోగ్రాం ప్రారంభించామన్నమాట. కానీ ఏంటంటే తమిళంలో ఆంగ్లంలో చెప్తున్నాను. దాంట్లో వచ్చే సంవత్సరం కావాలంటే తెలుగులో కూడా చేద్దామనే ఆలోచన అయితే ఉన్నది. అప్పుడు శ్రీరంగం ఒక సంవత్సరం అంతా కూడా 365 రోజులు రోజు శ్రీరంగం గురించి ఒక విషయం అని చెబుతూ వస్తామన్నమాట. 80-90 రోజులు అయ్యాయి అన్నమాట. దాంట్లో ఈ రాజులు చేసిన కైంకర్యాల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పాము దాంట్లో. అలా ఎంతోమంది రాజులు చాలా కైంకర్యాలు చేస్తూ వచ్చారు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరంగానికి ఇంత గొప్పతనం రావటానికి మనం ఎంతో చూసాం. ఆ కాలంలో నుంచి వచ్చింది, బ్రహ్మదేవుడు పూజించాడు, ఇక్ష్వాకు ప్రభృతి రాజులు పూజించారు అని ఇవన్నీ చెప్పినా సరే ముఖ్యంగా శ్రీరంగానికి ఇంత గొప్పతనం రావటానికి కారణం ఏమనంటే ఆళ్వార్లండి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకు ఒక గొప్ప స్థానం ఉన్నది. ఆళ్వార్లు ఎవరు? తమిళంలో పాశురాలు పాడిన గొప్ప భక్తులు ఆళ్వార్లు అని చెప్పబడతారు. వాళ్ళు 10 మంది 12 మంది అని అంటారన్నమాట. వాళ్ళందరి చేత మంగళాశాసనం పొందిన ఏకైక దివ్యదేశము శ్రీరంగము అనేది శ్రీరంగం యొక్క అతి ముఖ్యమైన గొప్పతనము.
ఆళ్వార్లు పాడిన స్థలములను దివ్యదేశాలు అంటారండి. ఎన్ని దివ్యదేశాలు ఉన్నాయి? 108 కదా, 108 దివ్యదేశాలు ఉన్నాయి. అవి అన్నీ కూడా ఆళ్వార్ల చేత మంగళాశాసనం చేయబడినవి. ఒక ఆళ్వారు ఒక దివ్యదేశాన్ని చేస్తారు, కొందరు కలిసి ఒక దివ్యదేశాన్ని చేస్తారు, అలా ఉంటుందన్నమాట. ఈ శ్రీరంగానికి తిరుమలకు రెండిటికి గట్టి పోటీ అండి. మన వెంకటేశ్వర స్వామికి శ్రీరంగానికి గట్టి పోటీ. ఎవరు ఎక్కువ ఆళ్వార్ల మంగళాశాసనం పొందుతారు, అలా పోటీ అంటే ఇలా వెళ్తుందన్నమాట. మొదల ఆళ్వార్లు అంటారు, తిరువళిశి ఆళ్వారు అంటారు, ఎంతోమంది ఆళ్వార్లు. ఎవరు వచ్చినా సరే శ్రీరంగాన్ని పాడేస్తారు, తిరుమలను పాడేస్తారు. అయితే గట్టిపోటీ అన్నాను. ఒక్క ఆళ్వారు ఇలా అందరూ మంగళాశాసనం చేస్తున్నారు, నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది ఈ పోటీ. మధ్యలో ఏమైందంటే తొండరడిప్పొడి ఆళ్వారు అని ఒకరు వచ్చారండి. భక్తాంగిరి రేణు అని పేరు సంస్కృతంలో. వారు ఏం చేశారంటే, నేను శ్రీరంగము రంగనాథుని తప్ప ఇంకెవరిని పాడను అనేసారన్నమాట. వారు మాత్రం లేకపోతే తిరుమల శ్రీరంగం రెండు ఒకే స్థానంలో ఉండేవి. వారు వచ్చారు, ఇలా తోసేశారనమాట రంగుడిని. ఫినిష్ లైన్ అలా అటువైపు వెళ్ళి పడ్డాడు రంగనాథుడు. ఆ తొండరడిప్పొడి ఆళ్వార్ వల్ల 10 ఆళ్వార్ల చేత మంగళాశాసనం పొందిన వారు రంగనాథుడు అనే గొప్పతనం రంగనాథునికి ఏర్పడింది. ఇది ఆళ్వార్లలో చూసామంటే 10 పాడుం పెరుమాళ్ అని 10 మంది ఆళ్వార్లు పాడారు. ఆండాళ్ కూడా పాడింది, 11 మంది పాడారు. మధుర కవి ఆళ్వార్ అనేటువంటి ఆళ్వారు వారు భగవంతుడిని పాడలేదు. మా ఆచార్యులు నమ్మాళ్వార్లు వారిని మాత్రమే పాడతామని ఆచార్యులు మాత్రమే పాడారు కాబట్టి వారిని ఇక్కడ లెక్క చేయాల్సిన అవసరం లేదు. 11 మంది పాడిన పెరుమాళ్ళు ఎవరు అంటే శ్రీరంగమే. అందుకే వైష్ణవ దివ్యదేశాల్లో శ్రీరంగం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఇంకోటి విషయం, ఆళ్వార్ల తరువాత ఆచార్యులు ఎంతోమంది వచ్చారండి. వైష్ణవ ఆచార్యులు నాథమునులు, యామునమునులు, రామానుజుల వారు, భట్టర్ల వారు, నంజీయర్లు, ఇలాంటి ఎంతోమంది ఆళ్వార్లు అంటే ఆచార్యులు వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా ఆదరించిన దివ్యదేశం ఏది అంటే శ్రీరంగము. దాంట్లో యామునాచార్యులు ప్రారంభించి అందరూ కూడా, దాంట్లో ఉయ్యకొండార్, మణకాల్నంబి, ఆళవందార్ ఇలాంటి ఎందరో మహానుభావులు ఎక్కువగా వసించింది ఎక్కడ అంటే శ్రీరంగంలోని. దాంట్లో యామునాచార్యుల కాలంలో నుంచి యామునాచార్యుల వారు, వారి శిష్యులైనటువంటి పెరియనవి మహాపూర్ణస్వామి, రామానుజుల వారు, భట్టర్ల వారు అని ఈ ఆచార్యులు అందరూ కూడా ఎక్కడ ఉండారు? శ్రీరంగంలో ఉండారు. మనం శ్రీరంగ వీధుల్లో తిరుగుతూ ఉన్నామనుకోండి, ఒకవైపు మన రామానుజుల వారి మఠం కనబడుతుంది, ఒకవైపు కురత్తాళ్వాన్ వేంచేసి ఉన్నటువంటి తిరుమాళిగా ఉంటుంది, భట్టర్ల వారి తిరుమాళిగా ఉంటుంది, మనవాళ్ళ మహామూల సన్నిధి ఉంటుంది. ఇలాంటి గొప్ప వ్యక్తులు అందరూ కూడా వసించిన చోటేది అంటే అదే. అక్కడ ఒక్కో స్తంభాన్ని చూసేటప్పుడు, ఒక్కో వీధిలో వెళ్ళేటప్పుడు ఇక్కడే కదా రామానుజుల వారు నడుచుంటారు, ఇక్కడే కదా రామానుజుల వారు తిరిగి ఉంటారు, ఈ ఒక్కో స్తంభం మీద ఖచ్చితంగా రామానుజుల వారి కటాక్షం పడి ఉంటుంది కదా అని మనం అనుభవించేట్లుగా అక్కడ ప్రతీది కూడా ఉంటుంది. అలా ఆచార్యులు చాలా ప్రీతితో వసించిన ప్రదేశం అనేది శ్రీరంగం యొక్క గొప్పతనము. అది పురాణాల్లో కీర్తించబడినది, ఆళ్వార్ల చేత మంగళాశాసనం చేయబడినది, అలాగే ఆచార్యుల చేత చాలా ప్రీతితో మంగళాశాసనం చేయబడినది అని ఇలాంటి గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి మన శ్రీరంగ దివ్యక్షేత్రానికి. ఆ శ్రీరంగ దివ్యక్షేత్రం ఎలా ఉంటుంది, మనం ఏ ఆలయాలను సేవించుకోవాలి అనే విషయాలు మాత్రం చెప్పి దాసుడి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటాను. ఎందుకంటే మందిరంలో ఇకపై కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో అండి 7 ప్రాకారాలు ఉన్నాయి అని చెప్పాను. 7 ప్రాకారాలు అని అంటారు. దాంట్లో వాటి పేర్లు చెబుతాను. ఎలాగో రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు నోట్స్ తీసుకుంటారో వాళ్ళు నోట్స్ తీసుకోవచ్చును, లేకపోతే విన్నామండి అని సంతోషపడవచ్చును. సరే, మొదటి ప్రాకారానికి ధర్మవర్మన్ తిరుచుత్తు అని పేరు అన్నమాట. రెండో ప్రాకారానికి రాజమహేంద్రన్ తిరుచుత్తు అని పేరు. రాజమహేంద్ర చోళన్ అనేటువంటి రాజు చేత నిర్మించబడింది. ఈ ప్రాకారం ఎన్నోసార్లు నిర్మించబడి పునరుద్ధరించబడి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట, చరిత్రలు ఎన్నో ఉన్నాయి. రెండో ప్రాకారానికి పేరేంటండి రాజమహేంద్రన్ తిరుచుత్తు. తిరుచుత్తు అంటే ప్రాకారం అని అర్థం అన్నమాట. దాని తరువాత చూశారంటే కులశేఖరం తిరుచుత్తు. ఆళ్వార్లలో కులశేఖర ఆళ్వార్ వారు ఎన్నో కైంకర్యాలు చేశారు. శ్రీరంగంలో తమ కుమార్తె చేరకులవల్లి అని అంటారండి. ఆ చేరకులవల్లి అమ్మవారిని
రంగనాథ స్వామికే పెళ్లిలో ఇచ్చారన్నమాట, వివాహంలో ఇచ్చారన్నమాట. అందుకని ఇప్పటికి కూడా రంగనాథ స్వామి చేరకులవల్లితో ఒకనాడు ఒకే సింహాసనంలో వేయించేసి ఉంటారు. రామనవమి నాడు ఒకే సింహాసనంలో షేర్తి సేవ అని అంటారు. ఆ కులశేఖరాళ్వార్లు చేసినటువంటి కైంకర్యము ఇంకో తిరుచుతూ, అదేంటి కులశేఖరం తిరుచుతూ అని అంటారు. దాని తరువాత 4వ ప్రాకారం అండి, అది తిరుమంగయాళ్వార్ పరకాల స్వామి చేసినటువంటి కైంకర్యం కాబట్టి దానికి ఆలినాడన్ తిరుచుతు అని పేరు. ఆలినాడన్ అనేది తిరుమంగయాళ్వార్ల యొక్క పేరు. ఆలినాడన్ తిరుచుతు అని అంటారు. దాని తరువాత అకళంకన్ తిరుచుతు, అకలంకన్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క కైంకర్యము కాబట్టి దానికి అకలంకన్ తిరుచుతు అని పేరు ఏర్పడింది. ఇదంతా కూడా మందిరం లోపల ఉండేటువంటి ప్రాకారాలండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా శ్రీరంగంలో కొన్నిసార్లు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక ద్వారంలో నుంచి ప్రవేశిస్తారు. లోపలికి వెళ్తే దివ్యదేశం ఎంత పెద్దదంటే ఎక్కడికి వెళ్తామో అర్థం కాదన్నమాట. చివరికి ఏదో ద్వారం దగ్గర వచ్చేసి, స్వామి మేము ఏదో ద్వారం దగ్గర చెప్పులు పెట్టాం, సో ఆ ద్వారం ఏదో చెప్తారా అంటారు. మీరు చెప్పులు పెట్టిన ద్వారం మాకేం తెలుస్తుందమ్మా, మీరే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎందుకంటే ప్రతి చోట ఏదో గోపురం ఉంటుంది, ఏదో ద్వారం ఉంటుంది, ప్రతిదీ ఒకే రకంగా ఉంటుందన్నమాట వాళ్ళకి పాపం. అలా అంత పెద్దది కాబట్టి లోపలే ఇన్ని ప్రాకారాలు ఉన్నాయి. దాని తరువాత ఈ కాలంలో ఉత్తర వీధి అని చెప్పబడేటువంటి ఆ ప్రాకారము అక్కడ వసించవచ్చునన్నమాట. ఇప్పుడు జనాలందరూ కూడా వసిస్తున్నారు. అది కూడా ఒక ప్రాకారము. దానికి తిరువిక్కిరమన్ తిరువీధి అని పేరు చెబుతారన్నమాట. ఉత్తర వీధి అని ఈ కాలంలో వ్యవహారం దానికి ఏర్పడింది. దాని తర్వాత చూశారంటే చిత్రవీధి అని అంటారండి. చిత్రవీధి అంటారు. దానికి మాడమాళిగై సూళ్ తిరువీధి అని తమిళంలో పేరు పెట్టారు. అక్కడ ఆ కాలంలోనే ఎన్నో భవనాలు మఠాలు అవి ఉండేవంట. అందుకని మాడమాళిగై సూళ్ తిరువీధి. దీంతో 7 ప్రాకారాలు అయిపోయాయండి. ఈ 7 ప్రాకారాల తర్వాత కూడా ఒకటి ఉంది. దానికి అడయవళైందాన్ అని పేరు అన్నమాట. అన్నిటినీ కప్పజేసేది అనేటువంటి ఒక రీతిలో ఉండేటువంటి చివరి ప్రాకారాన్ని అడయవళైందాన్. అడయ అంటే అన్నిటినీ చుట్టుముట్టినది అని అర్థం అన్నమాట. అడయ వళైందాన్, అన్నిటినీ చుట్టుముట్టినది అనేటువంటి ఇంత పెద్ద దివ్యదేశము. దాంట్లో చూశారంటే సమీపంలో ఇప్పుడు ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి మన అళయసింగర స్వామి అహోబిల మఠాధీశులు, వారికి ముందున్న జీయర్లలో ఒక జీయర్ స్వామి వారే మనం ఈరోజు చూసేటువంటి ఆ రాజగోపురం, పెద్ద గోపురం ఏదైతే ఉన్నదో దాన్ని నిర్మించడానికి సంకల్పించి ఎంతోమంది కలిసి ఆ రాజగోపురాన్ని నిర్మించటం అనేది జరిగిందన్నమాట. ఆ రాజగోపురం నిర్మించిన తరువాత శ్రీరంగానికి కొంచెం ప్రాముఖ్యత, ఒక ముఖ్యత ఎక్కువయింది అని చెప్పవచ్చును. అలా ఆ రాజగోపురం దేని మీద ఉన్నది అంటే ఈ చివరి అడయవళైందాన్ మధుళ్ళు అంటారు. ఆ ప్రాకారాల్లో ఉండేటువంటి గోపురం రాజగోపురం అని చెప్పబడుతోంది. ఇలా పెద్ద దివ్యదేశం ఇది. దాని తరువాత మేము వెళ్ళామనుకోండి, ఏ మందిరాలను సేవించుకోవాలి అని మీరు అడుగుతారేమో. దానికోసం ఒక క్రమం చెబుతానండి. శ్రీరంగంలో సేవాక్రమం 2 రకాలుగా ఉన్నాయి. ఒకరు పరాశర భట్టర్ల వారు శ్రీరంగరాజస్తవం అనే స్తోత్రంలో ఒక రకంగా సేవాక్రమాన్ని వర్ణించారు. అది కాకుండా మనవాళ మహామునులు వారి కాలంలో వచ్చేసరికి ఇంకెన్నో మందిరాలు వచ్చాయి కాబట్టి వారి సేవాక్రమం ఒక రకంగా ఉంటుందన్నమాట. ఆ సేవాక్రమం ఏంటో చెబుతాను. ఆ మందిరాలను సేవించుకుంటూ మీరు ఈసారి ఎప్పుడు వెళ్తారో అన్నింటినీ సేవించుకోగలరు. దేవీ గోదాయతిపతి షఠద్వేషిణౌ రంగశృంగం సేనానాథో విహగ విషభ శ్రీనిధి సింధు కన్యా భూమా నీలా గురుజనవృత పురుషశ్చేత్యమీషాం అగ్రే నిత్యం వరవరమునే అంఘ్రియుగ్మం ప్రపద్యే. సాధారణంగా శ్రీరంగంలో దక్షిణ ద్వారం వైపు వెళ్ళొచ్చు అనమాట. దక్షిణ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించవచ్చును. ప్రవేశించారనుకోండి, అక్కడ పెద్ద మండపం ఉంటుంది, రంగవిలాస మండపం అని పేరండి. అక్కడ ప్రవేశించేటప్పుడు గోపురాన్ని దాటి మీరు లోపలికి వెళ్ళారంటే కుడివైపు కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంటుంది. కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంటుంది, సేవించుకోవచ్చును. ఇంకొంచెం ముందు వెళ్ళారంటే కుడివైపు తొండరడి పొడి ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది, సేవించుకోవచ్చును. ఇంకొంచెం ముందు వెళ్ళారనుకోండి, ఎడమవైపు గోదాదేవి సన్నిధి ఉంటుందన్నమాట. అక్కడే మనవాళ మహాముల మంగళాశాసన ప్రారంభం. దేవి గోదా, అలా గోదాదేవిని సేవించుకొని మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి, మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ఇటువైపు కృష్ణుని సన్నిధి ఒకటి ఉంటుంది. దాని తరువాత వీర ఆంజనేయ స్వామి సన్నిధిలో
తిరుప్పానాళ్వార్లు కూడా వేయించేసి ఉంటారు, అక్కడ ఉంటారు. వారిని సేవించుకొని ఇంకొంచెం ముందు వెళ్ళారనుకోండి, కుడివైపున రామానుజుల వారి సన్నిధి ఉంటుంది. చాలా ఆశ్చర్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అక్కడ రామానుజుల వారిని సేవించుకోవచ్చును. అలా రామానుజుల వారిని సేవించుకొని బయటకు వచ్చారనుకోండి, చక్రతాళ్వార్లు ఉన్నారు, ఆ చక్రతాళ్వార్లను కూడా సేవించుకోవచ్చును. రామానుజుల వారి సన్నిధి బయట కొంచెం వెళ్ళారంటే అక్కడ మన పిళ్ళ లోకాచార్యుల వారి సన్నిధి ఉన్నది, అక్కడ సేవించుకోవచ్చును. అక్కడ అలా వీటన్నిటిని సమాప్తి తీసుకొని ఇంకో ప్రాకారం లోపలికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎడమవైపు ఎవరు ఉంటారంటే నమ్మాళ్ళవాళ్ళు ఉంటారు. మనవాళ్ళ భామంలో మంగళాశాసన క్రమంలో దేవి గోదాదేవి, యతిపతి అని చెప్పబడేటువంటి రామానుజుల వారు, దాని తరువాత షఠద్వేషి అనేటువంటి షఠకోపులు నమ్మాళ్ళవార్లు, వారి మంగళాశాసనం. ఆ నమ్మాళ్ళవార్లు సేవించుకుని బయటకు వచ్చారనుకోండి, పెద్ద గరుత్మంతుని సన్నిధి ఉంటుంది. అంత పెద్ద ఆకారంలో గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఆ గరుత్మంతుడిని కూడా సేవించుకోవచ్చును. ఆ నమ్మాళ్ళవారి సన్నిధి ఒకవైపు ఉంటుందంటే, కుడివైపున తిరుక్కచ్చి నంబి కాంచీపూర్ణుల సన్నిధి కూడా ఉంటుంది, దాన్ని కూడా సేవించుకోవచ్చును అన్నమాట. వీటన్నిటినీ దాటి మీరు లోపలికి వెళ్ళారనుకోండి, ఏ తిరుపతి షఠద్వేషిణం రంగశృంగం అంటారు. లోపలికి వెళ్ళిపోతే ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీరంగంలో మాత్రం ఎడమవైపు కాకుండా కుడివైపు నుంచి నమస్కరిస్తారండి. ధ్వజస్తంభం దగ్గర కుడివైపు నుంచి నమస్కరిస్తారు. అలా నమస్కరించి అక్కడి నుంచి లైన్లు ప్రారంభం అవుతాయి. మేము వెళ్ళేటప్పుడు అలా వెళ్తాం, కానీ అందరికీ ఇది వీలవ్వదు. చెబుతున్నాను, క్రమం ఏంటో చెబుతున్నాను. లైన్లు ముందే ప్రారంభం అయిపోతాయి కొన్నిసార్లు. అక్కడికి వెళ్ళారనుకోండి, ధ్వజస్తంభం అదొక ప్రాకారం అన్నమాట. అక్కడ హయగ్రీవ సన్నిధి ఉంది, కానీ అక్కడ అందరినీ వదలరు అన్నమాట, ఉన్నాయి అన్నమాట. కొన్ని విషయాలు అక్కడ కూడా ఉన్నాయి. ఆ ధ్వజస్తంభం దాటి లోపల ఇంకో ద్వారం లోపలికి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్తే అక్కడ ప్రదక్షిణం చేసామనుకోండి, అక్కడే మన విశ్వక్సేనుల సన్నిధి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి రంగ విమానాన్ని సేవించుకోవచ్చును. రంగశృంగం అన్నారు మనవాళ్ళ మహామునులు. రంగ విమానాన్ని సేవించుకునేవారు. అక్కడ విశ్వక్సేనులను సేవించుకోవచ్చును. అలా సేవించుకొని లోపలికి వెళ్ళారనుకోండి, రంగశృంగం సేనానాథ విశ్వక్సేనులు, విహగ వృషభ. లోపల మళ్ళీ ఒక గరుత్మంతుడు ఉంటారండి. అక్కడ ఉత్సవమూర్తి అయినటువంటి గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడిని కూడా సేవించుకొని మీరు లోపలికి వెళ్ళారంటే, రంగశృంగం సేనానాథో విహగ వృషభ శ్రీనిధి, రంగనాథుడిని సేవించుకోవచ్చును. ఆ రంగనాథుని యొక్క ఆశ్చర్యమైన దివ్యమంగళ విగ్రహము, పాదాది కేశాంతం సేవించుకోవాలి. ఎలాగైతే తిరుప్పానాళ్వార్లు అమలనాది బిరాన్ అనేటువంటి ప్రబంధంలో రంగనాథ స్వామిని మాత్రమే పాడారు, మధ్యలో వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చారు, కానీ పాడింది రంగనాథ స్వామిని. ఆ పాదచూడ కమలం అని పాదాల్లో నుంచి కిరీటం దాకా పాడారన్నమాట. అటువంటి ఆ అమలనాది బిరాన్ అనేటువంటి ప్రబంధంలో చెప్పిన రీతిలో ఆ రంగనాథ స్వామిని పూర్తిగా దర్శించుకోవాలి. శ్రీనిధి అలా సేవించుకొని మళ్ళీ వచ్చారనుకోండి, ప్రదక్షిణంగా వస్తే శ్రీనిధి సింధు కన్యా అని రంగనాయకి అమ్మవారు పెరియ విరాటియార్ అంటారన్నమాట. ఆ పెరియ విరాటియారను సేవించుకొని మా రంగనాయకి అమ్మవారు ఆమె కటాక్షం పడిందంటే ఎవరైనా సరే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం వహతే వితీర్య అస్మైన కించిదుచితం కృతమిత్యథాంబత్వం లజ్జసే కథయకోయముదార భావ అని అంటారు. ఏదో ఒక నాస్తికుడు శ్రీరంగ ఆలయంలో ప్రవేశించాడంట. వీధిలో చుట్టూ వెళ్ళాలంటే కష్టం, గుడిలో నుంచి అలా షార్ట్కట్లో వెళ్ళిపోదామని దూరాడంట. దూరినవాడు అక్కడ మంగళహారతి అవుతోంది అమ్మవారికి. మంగళహారతి అయ్యేసరికి అందరూ చేతులు జోడించారు. మన చుట్టూ అందరూ ఒక పని చేస్తే మనం తెలియకుండా ఇలా చేతులు జోడించేస్తాం, తెలుసా? అలాగే ఆ నాస్తికుడు కూడా చేయాలనుకోలేదు, అలా చేతులు జోడించేశాడంట. మా అమ్మ వెంటనే అక్కడి నుంచి నన్ను చూసి చేతులు జోడించాడు, వీడికి ఐశ్వర్యం ఇద్దాం అని ఐశ్వర్యం ఇచ్చిందంట. ఆలోచించింది, ఐశ్వర్యం ఇస్తే చాలదయ్యా, కైవల్యాన్ని ఇద్దాం, ఆత్మప్రాప్తి ఇద్దాం అని ఆత్మప్రాప్తిని ఇస్తే దాని తర్వాత ఆలోచించింది, చాలదయ్యా నన్ను పరమపదాన్ని ఇచ్చేసిందంట. ఇచ్చిన తరువాత ఇతను చేసిన పనికి సరిగ్గా నేను ప్రత్యుపకారం చేయలేకపోయానని ఇలా సిగ్గుపడుతూ ఉందంట అమ్మ. తోము లజ్జసే, సిగ్గుపడుతున్నావే అని పరాశర భట్టల వారు అంటారు. అటువంటి ఔదార్యం కల మన రంగనాయకి అమ్మవారు. ఆ రంగనాయకి అమ్మవారు వారిని సేవించుకొని బయటకు వచ్చామంటే అక్కడ ముఖ్యమైన కొన్ని సన్నిధులు ఉన్నాయి. పెరియవాచ్యాన్ వెళ్ళే సన్నిధి ఉన్నది, మన వేదాంత దేశకుల వారి సన్నిధి ఉన్నది. అక్కడ చాలా అందమైనటువంటి ఒక మేట్టడగి సింగర్ అంటారండి, గోపురోపరి విజృంభితమేడే అని గోపురం పైన ఉన్నటువంటి నృసింహస్వామి ఇలా చేతులు పెట్టుకుని ఉంటారు. అహమలమవలంబ, మీకు నేను ఒక్కడిని చాలండి అని చూపిస్తున్నాడు అన్నమాట. చేతులు చూపిస్తున్నాడు, నేను చాలు నన్ను పట్టుకోండి అని. అటువంటి ఆ నరసింహస్వామిని సేవించుకోవచ్చును. కంబర్
ఆయన కంబరామాయణాన్ని అక్కడే ఆవిష్కరించారంటారు. అటువంటి ఒక మండపం కూడా ఉన్నది, దాన్ని అక్కడ దర్శించుకోవచ్చును. అలా ప్రదక్షిణలో ఇంకెన్నో చిన్న చిన్న మందిరాలు ఎన్నో ఉన్నాయి, వీటన్నిటినీ సేవించుకోవచ్చును. ముఖ్యమైన విషయాలు చెప్పాను. చంద్రపుష్కరిణి తీరంలో ఒక పరమపదనాథ సన్నిధి ఉన్నదండి. దాని గురించి మన మనవాడ మహాముల యొక్క మంగళాశాసనంలో చెబుతారు. శ్రీనిధి సింధు కన్యా భూమా నీలా గురుజనవృత పూరుష. భూ మా నీల, భూదేవి శ్రీదేవి నీలాదేవితో కలిసి అక్కడ భగవంతుడు వేంచేస్తున్నాడు. పరమపదనాథుడై చుట్టూ ఆళ్వార్లందరూ ఉన్నారు. పరాశర భట్టల వారి మంగళాశాసనం, మనవాళ మహాముల యొక్క మంగళాశాసనం పొందినటువంటి ఆశ్చర్యమైనటువంటి సన్నిధి. ఆ సన్నిధిని కూడా సేవించుకోవచ్చు. ఇలా ఎన్నో సన్నిధులు అండి, 50 కన్నా ఎక్కువ సన్నిధులు ఉన్నాయి శ్రీరంగంలో. వీటన్నిటినీ సేవించుకోవాలి. ముఖ్యమైన సన్నిధులను మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. మనస్సులో చెప్పదలుచుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇంకెంతో చెప్పాలనేటువంటి ఆసక్తితోనే వచ్చాను. కానీ సమయం అనేది ఎప్పుడు కూడా మనల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అలా మనం సరే ఇంకో గంట సేపు ఇస్తే అయిపోతుంది ఏంటి, అవ్వదు. ఎన్ని గంటలు ఇచ్చినా సరే మాట్లాడుతూ పోవచ్చు అన్నమాట. కానీ ఏదో ఒక సందర్భాన మనం కూడా పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి గొప్ప క్షేత్రమైనటువంటి ఆ రంగనాథుడు శ్రీరంగము, దాన్ని ఇక్కడ అనుభవించడానికైన భాగ్యం మనకు కలిగింది. ఇదే మనకు పరమ ప్రాప్యం. ఆ రంగడి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ శ్రీరంగానికి వెళ్ళాలని ఆశపడితే చాలంట, యముడు మన జోలికి రాడు అని అంటోంది పురాణం. ఏమండి, శ్రీరంగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీరంగానికి వెళ్ళాలి అని అనుకుంటే చాలు, యముడు మన జోలికి రాడంట. అటువంటి గొప్ప క్షేత్రము శ్రీరంగ క్షేత్రము. దాని గురించి దాసుడు కొంత విన్నపం చేశాను. ఎలా సత్యలోకంలో నుంచి ఇప్పుడు కావేరీ తీరానికి శ్రీరంగ విమానం వచ్చి చేరింది అనే విషయాన్ని చూసాము. ఆళ్వార్ల మంగళాశాసనం పొందిన స్థలము అని చూసాము. ఆచార్యుల యొక్క ఆదరానికి స్థానము అని చూసాము. ఆ శ్రీరంగ క్షేత్రం ఎలా ఉన్నది అని అమైపు అంటారన్నమాట తమిళంలో. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉన్నది అనే విషయాన్ని చూసాము. ముఖ్యమైన సన్నిధులు ఏమేమి ఉన్నాయి అని వాటి గురించి కూడా చూసాము. ఇలా చెబుతూ పోవచ్చు. అంత గొప్ప దివ్యదేశము. ఎప్పుడూ ఏదో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అనుభవానికి ఏ లోటు లేనటువంటి దివ్యదేశాలు. జ్ఞానం పొందాలా శ్రీరంగానికి రండి, అనుభవం పొందాలా శ్రీరంగానికి రండి, కైంకర్యం కావాలా శ్రీరంగానికి రండి. జ్ఞానమైన, అనుభవమైన, కైంకర్యమైన అంత బాగా ఇస్తారు మా రంగనాథుడు. అన్ని సన్నిధులు ఉన్నాయి కాబట్టి కైంకర్యం చేయడానికి ఎంతమంది వచ్చినా సరే చాలదు, అన్ని కైంకర్యాలు దొరుకుతాయన్నమాట. అటువంటి శ్రీరంగ క్షేత్ర వైభవాన్ని వాచామగోచరము అని చెప్పి దాసుడు ఈనాటి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటాడు. మీరందరూ కూడా ఎంతో ఓపికతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, మీతో ఇంకొంచెం సమయం గడపాలి అని దాసుడికి అభిప్రాయం. ముందే తెలుస్తుంటే కొంచెం ముందే వచ్చేవాడిని. దాసుడికి తెలియదు, పొద్దు నుంచి ఇక్కడ ఉన్న మధ్యాహ్నానికి వచ్చి చేరాను. మీరందరూ వచ్చారని తెలుస్తుంటే కొంచెం ముందే వచ్చేవాడినేమో. కానీ మనకు ఈ సందర్భంలో అది దొరకలేదు. కానీ మీరందరూ కూడా అంత ఓపికతో విన్నందుకు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిర్వాహకులు నిర్వహించటం ఒకటి, దానికి మన ఆదరణను తెలపడం కోసమని ఇంత పెద్ద ఎత్తులో మీరు అందరూ రావటం ఒకటి. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలన్నిటికీ వచ్చి మీ మద్దతును తెలియజేయాలి అనే విషయాన్ని ఇక్కడ మీ యొక్క సన్నిధిలో కోరుకుంటున్నాను. అలాగే మన అర్చక స్వామి వారి కుమారులు చాలా ఆసక్తితో ఈ పనులని చేస్తున్నారు. వీరి కైంకర్యాలు ఇకపై అలా అభివృద్ధి చెందుతూ పోవాలన్నమాట. మనందరికీ అపేక్షితం ఏంటి అంటే కైంకర్య వృద్ధి అని అంటారు. కైంకర్యాలు చేసామండి అయిపోయింది అని కాకుండా, ఈరోజు ఇంత చేసామా, రేపు 10 రెట్లు చేయాలి, 100 రెట్లు చేయాలి, 1000 రెట్లు చేయాలి అనే రీతిలో వాళ్ళ కైంకర్యాలన్నీ కూడా పెరిగేట్లుగా మన చింతలరాయ స్వామి వాళ్లకు పరిపూర్ణ అనుగ్రహాన్ని అందజేయాలి అని వారి తిరువడిలో కోరుకుంటున్నాను. భాగవత ఆచార్య కైంకర్య సిద్ధిరస్తు. అలాగే సకల రకాలైనటువంటి శ్రేయస్సులు కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్లకు సహకారంగా ఉండేటువంటి మీ అందరికీ కూడా ఏర్పడాలి అని భగవంతుని యొక్క పాదార విందాల్లో ప్రార్థిస్తూ దాసుడు ఈనాటి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటాడు. దాసుడు ఎక్కడో శ్రీరంగంలో ఉండేవాడిని,
వారు దాసుని పిలిచారన్నమాట. మీరు ఒకసారి రావాలి, ఇక్కడ మేము ఉపన్యాసం ఏర్పాటు చేస్తున్నామని. దాసుడికి ఏదో ఇక్కడ రావాలనిపించింది, భగవంతుడి పిలిచాడు అనుకోండి, రావాలనిపించి వచ్చాను. పాపం ఎన్నో కష్టాలు ఉన్నా సరే ఆ సౌకర్యాలని దాసుడికి ఏర్పరిచారు వాళ్ళు. దాసుడు మొట్టమొదటిసారిగా ఆంధ్ర వచ్చి ఇక్కడ ఉపన్యాసం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మన శ్రీరంగంలో ఉంటూ ఉపన్యాసాలు చేయటం, ఏదో ఒకసారి మేము ఒక కార్యక్రమం ఏర్పరచుకొని వచ్చాం, కానీ ఒకరు పిలిచి రావటం అనేది ఇదే మొదటిసారి. అలా పిలుచుకొని తమ కైంకర్యాన్ని మాకు ఇచ్చారు, వాచిక కైంకర్యాన్ని ఇచ్చారు మన చింతలరాయ స్వామి అని వారి తిరువడుల్లో దాసుని యొక్క కృతజ్ఞతను మళ్ళీ మళ్ళీ ఆవిష్కరిస్తూ వీళ్ళందరికీ కూడా మళ్ళీ అనేక మంగళాశాసనములు అని తెలుపుతూ, మంగళాశాసనం చేయటం అంటే పెద్దలు చిన్నవాళ్ళకి చేస్తారని అనుకోకండి. మన సంప్రదాయంలో మాత్రం చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి మంగళాశాసనం చేయొచ్చు. అందుకే ఆచార్యులకు వాడి అని మనం వాడి అని మంగళాశాసనం చేస్తాం. అందుకే చిన్నవాడిని కానీ వాళ్లకు మంగళాలు కలగాలి అని ఆశాసిస్తూ దాసుడు ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటున్నాను. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీరనిత్యమంగళం. ఆళ్వారిం పెరుమానార్ జియర్ తిరువడిகளே శరణం.